చాలా మంది హీరోస్ చూసాం. ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు ఒకప్పుడు లిప్స్ లా ఉండే, మళ్ళీ సర్జరీ చేశారు. రామ్ చరణ్ గారు ఫేస్ లో కూడా ఎన్నో చేంజెస్ కనిపిస్తాయి. లుకింగ్ బ్యూటిఫుల్ అనేది ఒక పెద్ద హోంవర్క్. అది మళ్ళీ గాలి ఎలా నింపాలి లోపలికి, సో అక్కడ ఫిల్లర్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం నింపుతా వెళ్తాం. అవును, ఫిల్లర్స్ యూజ్ చేస్తారు చాలా మంది. గట్ హెల్త్ బాగుందంటే అన్ని ఆర్గన్స్ బాగుంటాయి. పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి, పీసీఓడీస్ వస్తున్నాయి, ఫిమేల్ చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. సో మీరు ఏం చెప్తారు వాటికి ఆన్సర్? దే విల్ థింక్ ఇది నార్మల్ వెయిట్ గెయిన్ కదా, లెట్ మీ ట్రై ఫస్ట్, నేను వెయిట్ లాస్ అయ్యి వెళ్దాము డాక్టర్ దగ్గరికి అనుకుంటారు. బట్ ద మెయిన్ పాయింట్ ఇస్ పీసీఓఎస్ వచ్చాక వెయిట్ లాస్ ఈజ్ ఓన్లీ వెరీ డిఫికల్ట్. అలాగే వజైనల్ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. సో చాలా మంది ఫిమేల్స్ వాటి మీద ఇంట్రెస్ట్ చూపించి మరీ వస్తున్నారు అంటున్నారు. సో మెయిన్ రూట్ కాజ్ ఏమంటారు? వెజైనల్ డెలివరీలు అయినాక వెజైనల్ లూజ్ అయిపోతుంది. ఈవెన్ 50 years వాళ్ళు కూడా వెజైనోప్లాస్టీ సర్జరీస్కి వస్తారు. వెజైనల్ టైప్, వెజైనల్ 65 కూడా ఉన్నారు. ఇప్పుడు ఫేస్ అంటే 10 మంది చూస్తారు, ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవచ్చు. బట్ ఒక ప్రైవేట్ ప్లేస్లో ఉన్న ప్లేస్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు అంటే వాళ్ళ ఇంటిమేట్ హెల్త్ అంటే వాళ్ళ పార్ట్నర్కి బాగుండాలి, వాళ్ళు హెల్త్ బాగుండాలని. సెకండ్ థింగ్, ఇన్సెక్యూరిటీ కూడా పెరిగింది. టైస్ లా ఉండడం వల్ల కూడా వాళ్ళు నడుస్తున్నప్పుడు ఏదన్నా అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుందా? ఎయిదర్ బికాస్ ఆఫ్ దేర్ ఇంటిమేట్ వెట్నెస్, అంటే అక్కడ స్వెట్ కానీ, బట్ ప్యాంటీస్ బీయింగ్ వెట్ కానీ. బాడీ సోప్ వెజైనల్ ఏరియాలో పెట్టద్దు. బికాస్ వెజైనల్ ఏరియా ఎలా అంటే దట్స్ అన్ ఓపెన్ ఏరియా. ఇదివరకు 13 years అయ్యేవాళ్ళు మెచ్యూర్ అవ్వడం, ఇప్పుడు 10K అవుతున్నారు, 9K అవుతున్నారు. ఇవంతా మెయిన్ గా ఈ డైరెక్ట్ ఇండక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్. వెజైనల్ సర్జరీస్కి వచ్చేటప్పుడు వెజైనల్ టైటనింగ్ అని, పెల్విక్ ఫ్లోర్ హెల్త్, ఈ నార్మల్ డెలివరీల వల్ల యూరిన్ లీకేజెస్ ఇష్యూ ఇవన్నీ తొందరగా వచ్చేస్తాయి. లేట్ ప్రెగ్నెన్సీ, సో అందరు ఇన్ఫర్టిలిటీ, ఎవరికి సొంతంగా బేబీస్ అనేది ఫ్యూచర్ లో పుట్టకపోవచ్చు. 5 ఏళ్లలోనే, నాట్ ఎంత దూరం కూడా లేదు. ఒకసారి మనకు ఆపరేషన్ అయిందంటే బాడీ రిపేర్ అయినట్టే, లైఫ్ టైం అది ఇంకా రిపేర్కి వస్తూనే ఉంటుందని. మరొకసారి ఇట్లాంటిది ఏదైనా చేయించుకోవడమో ఎంతవరకు నెసెసరీ? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. బేసిక్ ఈ రోజుల్లో చాలా మంది హ్యూమన్స్ ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయాక ఎక్కువగా కాస్మెటిక్స్ వాడుతున్నారు, ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటున్నారు. బట్ వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళాలి, అండ్ ఇందులో మనకు తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఏంటి, ప్రతి ఒక్క విషయం మీద మనతో షేర్ చేసుకోవడానికి ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి. ఒకరు డాక్టర్ మాలవిక అప్పసాని అండ్ ఇంకొకరు వచ్చేసి డాక్టర్ దీప్తి దేవరకొండ గారు ఉన్నారండి. సో ఒకరు వచ్చేసి కాస్మెటిక్స్ గైనకాలజిస్ట్ అండ్ ఇంకొకరు వచ్చేసి కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్. సో మరి కాస్మెటిక్ విషయంలో మనకి ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి, ఎలాంటి డాక్టర్స్ని ఏ నాలెడ్జ్తో అప్రోచ్ అవ్వాలి, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఈ డాక్టర్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో సుధీర్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ సో హ్యాపీ. మిమ్మల్ని ఇంత జోవియల్ గా చూసాక ఐఎమ్ వెరీ ఓవర్ హెల్ప్ అని చెప్పుకోవచ్చు. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మేడం ఈ ప్రొఫెషన్ లో? నేనైతే ఆల్మోస్ట్ ప్లాస్టిక్ సర్జరీ 2018లో పాస్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఓన్లీ ఈస్థెటిక్సే ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఫ్రమ్ డే 1 నేను ఓన్లీ కాస్మెటిక్సే ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు ఇందాక అన్నారు కదా కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ అని, దట్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ టర్మ్. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జన్స్ అందరూ కాస్మెటిక్స్ ప్రాక్టీస్ చేయరు. ప్లాస్టిక్ సర్జరీలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఒకళ్ళు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి, చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి, దానంతా ట్రామా, ఇంకా మైక్రోవాస్కులర్ అని చిన్న ఇలా ఫింగర్స్ ఇరిగిపోతే అతికిస్తారు కదా, అవన్నీ మైక్రోవాస్కులర్ సర్జరీ. ఇంకా ఇదేంటి క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి, బ్రెస్ట్ మళ్ళీ పోయిన వాళ్ళకి, ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. అండ్ నేను స్టార్టింగ్ నుంచి కాస్మెటిక్సే ప్రాక్టీస్ చేస్తున్నా. సో కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ లక్కీగా చాలా రోజుల తర్వాత ఒక రైట్ టర్మ్ యూజ్ చేశారు. యా, సో అది నేను ఆల్మోస్ట్ 6 years ఈ ఇయర్కి. కాంప్లిమెంట్ ఇవ్వాలి మేడం, చెప్పండి. అంటే కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ అంటే చూస్తే అట్రాక్ట్ అయిపోవాలి. మీరు అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో మీ గురించి ఏం చెప్తారు? సో నేనైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది 12లో. ఐ స్టార్టెడ్ మై పీజీ గైనకాలజీ. 15లో ఐ పాస్డ్ అవుట్. ఓకే. అప్పటి నుంచి ఐఎమ్ డూయింగ్ మై గైనకాలజీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నీ చేస్తాను. ఫ్రమ్ 2021 అయితే ఎక్స్క్లూజివ్ కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజీలోనే ఉన్నాను. సో వీ స్టార్టెడ్ దిస్ క్లినిక్ ఇన్ 22. యా, సో 22 నుంచి వీఆర్ డూయింగ్ కాస్మెటిక్ గైనకాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. ఈ కాస్మెటిక్ గైనకాలజీ ఈజ్ లైక్ అ న్యూ టర్మ్. ఐఎమ్ లైక్ అందరూ గైనకాలజీ అంటారు. వాట్ ఈస్ కాస్మెటిక్ గైనకాలజీ అంటే, as the name suggests, obviously I'll deal with looks of the intimate area, but not just looks, functional aspect kuda and sexual aspect kuda. So all these things combined is cosmetic gynecology.
ఓకే, సో మీ డిజిగ్నేషన్ ని మీరు ఇద్దరు మ్యాచ్ చేశారు అదైతే చెప్పగలుగుతాను. లక్కీ దట్ మా కాంబినేషన్ అట్లా కుదిరింది అనమాట. ఎందుకంటే ఓవరాల్ ఇన్ అండ్ అవుట్ మేము టుగెదర్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం. పేషెంట్స్ కూడా అలాంటి సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాం. జస్ట్ నాట్ అంటే ఫిజికల్ అవుట్లుకే కాదు, దీని ఇంటర్నల్ వెల్నెస్ తో సహా మొత్తం డీల్ చేస్తుంది. కాబట్టి ద కాంబో ఇస్ రియలీ గాడ్ మేడ్. అండ్ దట్ టు యాజ్ వి ఆర్ ఫీమేల్ సర్జన్స్ కదా, సో ఇఫ్ సమ్మన్ ఇట్లా ఎవరన్నా వస్తే కూడా ఇఫ్ దే వాంట్ టు టాక్ అబౌట్ సమ్ ఇంటిమేట్ థింగ్స్ ఆర్ దే వాంట్ టు టెల్ అబౌట్ దేర్ పర్సనాలిటీ ఆల్సో, బోత్ ఆఫ్ అస్ టుగెదర్ మేము అది కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే, సో బికాస్ ఇఫ్ దే వాంట్ అంటే ఫీమేల్ సర్జన్స్ కి వీ నో ఆల్సో బాడీ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి ఎక్స్క్లూజివ్ గా కంపేర్ టు మేల్ సర్జన్స్. సో దట్ ఈస్ వై ఇంకా అది కాక అండ్ మామీ మేక్ ఓవర్ లాంటి థింగ్స్ కూడా వస్తే she and me together we make a combined whole package. ఓకే, ఎప్పుడు పేషెంట్ సెమీగా బయటకు వెళ్ళలేదు. నైస్. అండ్ అంటే నేను రీసెంట్ డేస్ నుంచి చూస్తున్నా మేడం ఇంటర్వ్యూస్, ఎక్కువగా ప్లాస్టిక్ సర్జన్ గురించి కాస్మెటిక్స్ గురించి చాలా తెలుసుకోవాలంటున్నారు. డే బై డే టెక్నాలజీ లాగానే ప్రోడక్ట్స్ పెరుగుతున్నాయి. హ్యూమన్ అంటే ఎలా పుట్టినా సరే మనం అన్ని మార్చుకోవచ్చు అనే ధైర్యం వచ్చేసింది బికాస్ ఆఫ్ యూ పీపుల్. బట్ ఇందులో కూడా ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా, సో వాటి గురించి చెప్పాలి. సో కాస్మెటిక్స్ అనేది ఏంటంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి లైక్ ఒక ఏజ్ వచ్చేంత వరకు దే యూజ్ సమ్ కాస్మెటిక్స్, ఫేస్కైనా లేకుంటే వ్యాజ్లిన్స్ అని ఏదైనా సరే. సో నా ఫస్ట్ క్వశ్చన్ మేడం, పిల్లలు చిన్నగా పుట్టినప్పుడు పేరెంట్స్ ఎక్కువగా అంటే స్కిన్ అప్పుడే గ్రో అవుతుంటుంది, ఇంకా బాడీ ఎన్లార్జ్ అవ్వాలి ఆర్గాన్స్ కదా, సో వాళ్ళు అప్పుడే పౌడర్స్ పెట్టడం, ఇట్లా కాటుకలు ఇట్లా పెట్టడం, ఇది మంచిదా లేకుంటే ఎనీథింగ్ నెగటివ్? సో యాక్చువల్లీ బికాజ్ ఐఎమ్ గైనకాలజిస్ట్ కదా, ఇది ఎక్కువ చూస్తూ ఉంటాను. అక్కడే వెంటనే స్టార్ట్ చేసేస్తారు పిల్లలు పుట్టిన వెంటనే. కానీ పీడియాట్రిషియన్స్తో కూడా మేము తెలుసుకున్న విషయం ఏంటంటే మనకి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, స్వెట్ పోర్స్ ఉంటాయి స్కిన్లో. అండ్ ఆ స్వెట్ పోర్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ మన స్కిన్ని హైడ్రేట్ చేసి ఉంచడానికి, టెంపరేచర్ కొంచెం అప్ అండ్ డౌన్ అయినప్పుడు రెగ్యులేట్ చేయడానికి. సో దాని మీద ఇప్పుడు వాళ్ళు పౌడర్స్ లాంటివి పెట్టేశారు. అది కూడా ఏం పౌడర్స్ పెడతారు, మళ్ళీ ఏమన్నా నార్మల్ పౌడర్స్ అని తీసుకుంటే ఈ పోర్స్ బ్లాక్ అవుతాయి. ఓకే, అండ్ దట్టు వాళ్ళు క్రీజెస్ లో ఇట్లా వేస్తారు, సర్లే అదే ఇప్పుడు బేబీ ముడుచుకుని ఉంటుంది కదా, చెమట ఎక్కువ వస్తుంది కదా అని దే డూ. దానికంటే బెటర్ ఇస్ టు కీప్ ద బేబీ ఏరేటెడ్ కొంచెం అలాంటి ప్లేసెస్ లో. కానీ అది పోర్స్ బ్లాక్ అయితే డ్యామేజ్ ఎక్కువ. అండ్ మళ్ళీ నేను ఐ డాక్టర్స్ ఆఫ్థాల్మాలజిస్ట్ తో కూడా, బికాజ్ మేము అందరం పీజీ చేసేటప్పుడు కూడా కలిసి చదువుకుంటాం కదా, ఐ డాక్టర్స్ కూడా ఆఫ్థాల్మాలజిస్ట్ చెప్పేది ఏంటంటే కళ్ళు పెద్దగా అవుతాయని రాస్తారు, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి రాస్తారు. అది కూడా హోమ్ మేడ్ అని కూడా తీసుకొస్తారు, లేదు ఇది బయట కాజల్ కాదు, ఇది మేము ఎక్కడో చేయించాము అని. అవి పెడితే కూడా చాలా డ్యామేజ్. ఆ ఆఫ్థాల్మాలజిస్ట్ అయితే చెప్తారు అసలు ఏం పెట్టద్దు, ఇక్కడ లాక్రిమస్ డక్ట్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే కంట్లో చిన్న డక్ట్స్ ఉంటాయి, దాంట్లోంచి కూడా అవన్నీ హెయిర్ వస్తూ ఉంటుంది కదా, అవన్నీ బ్లాక్ అవుతాయి, ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ప్లీజ్ ఏం పెట్టద్దు, మళ్ళీ తుడవటం కష్టము, కళ్ళు కదా సెన్సిటివ్ ఐస్, మళ్ళీ చిన్నప్పుడు ఏమన్నా అయితే వాళ్ళకి తెలీదు. బేబీస్ కూడా వెంటనే కనిపిదిగా, ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ విజన్ ఉంటుంది, నెమ్మదిగా వస్తే కలర్ విజన్ అవుతుంది. ఆ టైంలో డ్యామేజ్ చేస్తే కూడా తెలియదు ఎవరికి. అయితే దిస్ ఇస్ ద గైనకాలజిస్ట్ పర్స్పెక్టివ్, బికాస్ వాళ్ళు అప్పుడే బేబీస్ ని చూస్తారు కాబట్టి. కమింగ్ టు బ్యూటీ, అందానికి సంబంధించి మన స్కిన్ డెవలప్మెంట్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years to 4 years అవుతుంది. ఫస్ట్ 3 to 4 years మన స్కిన్ థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో మనం ఎంత కేర్ తీసుకుంటాం అనేది లాంగ్ టర్మ్ వాళ్ళ స్కిన్ క్వాలిటీకి హెల్ప్ అవుతుంది. సో కేర్ అంటే ఏంటి, స్కిన్ కి ప్రైమరీగా ఎప్పుడైనా అడల్ట్ లో అయినా చైల్డ్హుడ్ లో అయినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేర్ టు స్కిన్ ఇస్ హైడ్రేషన్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హైడ్రేషన్. మీకు తెలిస్తే పూర్వకాలాల్లో ఆయిల్స్ రాసేవాళ్ళు పిల్లలు పుట్టంగానే, ఆమదం అని ఇలాగా రకరకాల ఆయిల్స్, వాట్ ఎవర్ ఇస్ లోకల్లీ అవైలబుల్. అది ఎంత ఫ్రీక్వెంట్ యాక్చువల్గా చెప్పాలంటే రీసెర్చర్స్లో చూసింది ఏంటంటే ఈ 3 to 4 hours ఒక్కసారి ఆయిలింగ్ చేస్తూ ఉండాలంట బేబీకి. బికాస్ వాళ్ళకి మనలాగా థిక్ స్కిన్ కాదు కదా, సో వాటర్ లాస్ కూడా ఎక్కువ. సో వాళ్ళకి హైడ్రేషన్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి. ఈ ఫస్ట్ 3-4 years అయితే ఏదైతే మనం ప్రాపర్ మాయిశ్చరైజర్ కానివ్వండి, డాక్టర్ ఇచ్చిన మాయిశ్చరైజర్ కానివ్వండి, ఆయిల్ అవ్వనివ్వండి, ఏదైతే ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళకి పెద్దగా అయినాక ఎలాంటి స్కిన్ ఇష్యూస్ రావు యూజువల్లీ. అండ్ ఒకవేళ వచ్చినా కూడా స్కిన్ ఫైట్స్ బ్యాక్ ప్రాపర్లీ. ఇవాళ రోజుల్లో మనం ఎగ్జిమాస్ ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం. ద మెయిన్ థింగ్ ఇస్ కిడ్కి హైడ్రేషన్ ఉండదు, స్కిన్కి హైడ్రేషన్ ఉండదు. ఎందుకంటే టైం మాయిశ్చరైజర్ అప్లికేషన్ ఉండట్లేదు, కొంచెం ఏదో రోజుకి ఒకసారి పెట్టేస్తున్నాం అయిపోతుంది. ఇంకొకటి లాట్ ఆఫ్ ఏసీ,
ఏసీలో పిల్లల్ని పడుకోబెట్టడం తోటి చాలా డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అట్ దట్ ఏజ్. ఇండియన్ క్లైమేట్ చాలా మంచిది మన స్కిన్ కి. యాక్చువల్లీ చాలా కంట్రీస్ తో కంపేర్ చేస్తే మనకి స్వెట్ ప్రొడ్యూస్ అవ్వడానికి వాటికి ఇండియన్ క్లైమేట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. సో ఆ క్లైమేట్ ని మనం అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి నేను ఏసీ దగ్గర పెట్టని చూసాను. యాక్చువల్లీ వాటికి డ్యామేజెస్ బేసికలీ స్కిన్ డ్రై అవ్వటం అవుతుంది. ఈవెన్ ఇంటర్నల్ మ్యూకోజా కూడా డ్రై అవుతాయి ఏసీకి టు అన్ ఎక్స్టెంట్. అంటే దాని వల్ల వచ్చే నెగటివ్స్ ఏంటి మేడం? నెగటివ్ డ్రైనెస్. ఒక్కసారి స్కిన్ డ్రై అయిపోయింది అంటే లైక్ ఇంకా ప్రాపర్ గా గ్రో అయిండదు కదా, సో స్కిన్ డ్రై అయిపోతా ఉంటుంది కదా. సో వాళ్ళకి స్కిన్ గ్రోత్ చెప్పాను కదా, థిక్నెస్ ఫార్మ్ అవ్వడానికి ఫస్ట్ 3-4 years. ఒక్కసారి లేయర్స్ కరెక్ట్ గా ఫార్మ్ అవ్వలేదు అనుకో ఫస్ట్ 3-4 years స్కిన్ ప్రాపర్టీస్ అన్ని తగ్గుతా వస్తాయి. అంటే ఒక చోట కట్ అయింది అనుకోండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో ఒక్కొక్కళ్ళకి 3 రోజులకే హీల్ అయిపోతుంది, ఒక్కొక్కరికి 10 రోజులకు కూడా హీల్ కాదు. ఇవన్నీ స్కిన్ ప్రాపర్టీస్. స్కిన్ కరెక్ట్ గా హీల్ అవుతుంది అనుకోండి, దట్ మీన్స్ ఇట్స్ హెల్దీ స్కిన్. నేను ఎప్పుడైనా ఒక పర్సన్ హెల్త్ ని దాంతోనే అనలైజ్ చేస్తా. హౌ ఫాస్ట్ ఇస్ ద స్కార్ హీలింగ్ ఆన్ దర్ బాడీ? కరెక్ట్ ఆక్సిజనేషన్ టు ద సెల్, కరెక్ట్ హెల్దీ సెల్, కరెక్ట్ బ్లడ్ వాస్క్యులారిటీ టు అంటే బ్లడ్ సప్లై టు ద సెల్ ఉందనుకోండి, 5 రోజుల్లో హీల్ అయిపోవాలి. కరెక్ట్ అంటే నార్మల్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ, ఇక్కడ ఆడ్ ఏరియాస్ వదిలేండి, నార్మల్ ఏరియాస్ లో. ఇది కనుక తేడా వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎక్కడనో ఏదో తేడా ఉంది. డ్రై అవ్వడం ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు డిస్ట్రాయ్ స్కిన్ క్వాలిటీ. అండ్ మీరు యాజ్ ఎ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఇప్పుడు మేడం అన్నారు లైక్ ఆయిల్స్ యూజ్ చేయొచ్చు లైక్. అయితే ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే ఈ ఆయిల్స్ అవి ఏదైతే ఇందాక మేడం అన్న పాయింట్ కూడా కరెక్టే. ఇదివరకు ఆయిల్స్ అవన్నీ బాగా అప్లై చేసేవాళ్ళు, దెన్ దే వర్క్డ్. ఇప్పుడు ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది ఆయిల్ చెక్ లేదు. ఒకప్పట్లో అడల్ట్రేషన్ చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు అడల్ట్రేషన్ ఉంది. యూ వోంట్ గెట్ ఒరిజినల్ ఆయిల్, అందుకే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఒరిజినల్ ఆయిల్ అని ట్రస్ట్ ఉంటే కనుకనే అప్లై చేయండి బేబీ మీద, లేకపోతే మాత్రం వద్దు. మీకు కొంచెమన్నా డౌట్ ఉండి ఆ సోర్స్ తెలియదు అనుకోండి, వద్దు. ఎందుకంటే అది చాలా ఎక్కువ డ్యామేజ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి డిస్ట్రాయ్ అయిన వాళ్ళని చాలా మంది చూసాం. సో సోర్స్ తెలుసుకొని ముందుకెళ్ళాలి. తెలిసి కరెక్ట్ గా మీ కళ్ళ ముందు చేసినా కూడా బాటిల్ స్టెరిలైజేషన్ ఎంత మటుకి. ఇవాళ రోజుల్లో బ్యాక్టీరియా వైరస్ ఆర్ వెరీ స్ట్రాంగ్, మన పాత రోజుల లాగా లేవు కదా. సో స్టెరిలిటీ ఎన్ని రోజులు మెయింటైన్ అవుతుంది, దాని స్టోరేజ్ కో పద్ధతి ఉంటుంది ఆయిల్, అలా ఇప్పుడు ఎవరు తెలియదు కదా. సో అందుకు గో ఫర్ మామూలు పీడియాట్రిక్ గివెన్ మాయిశ్చరైజర్. బట్ ఇందులో ఒక క్వశ్చన్ ఉంది మేడం, అంటే కొంతమంది నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటాను పెట్రోలియం ప్రోడక్ట్స్ వాడకూడదు, స్కిన్కి ఏదో ఒక రోజు క్యాన్సర్ వస్తుంది, ఇట్లాంటివి చెప్తుంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? నాట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అండి. సో పిల్లలకైతే వి గివ్ కిడ్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్స్ ఓన్లీ, లైక్ పీడియాట్రిక్ రికమెండెడ్ మాయిశ్చరైజర్స్ ఇస్తాం ఇఫ్ దే హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద మార్కెట్. లేదు అంటే ఆయిల్స్ దిట్టి చెప్పినట్టు ఆయిల్స్ ప్రొక్యూర్ చేయటం, కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే కోల్డ్ ప్రెస్డ్ అనే తీసుకుంటాము, రాదర్ దెన్ బాగా హీట్ చేసిన ఆయిల్స్ కంటే కోల్డ్ ప్రెస్డ్ ఆర్ బెటర్ అంటాం. బట్ వెన్ వీ కమ్ టు ద మార్కెట్ there are some nice brands also and they are healthy and good for the baby. And baby oils moisturizers kuda suppose head oil and all kuda pH based untai. Mana adult pH is different and kid pH is different, so daniki taggattu untai medicated vaithe we can go for that. Alanti chaala unnayi, manchive unnayi and avi vaadina almost they are the same. So pediatric recommended are good. But indulo inkoti ante madam, నేను చూసిన దగ్గరికి ఎక్కువ మంది గ్రో అయినంత వరకు ఒకలా ఉంటారు. ఒక కాలేజ్ డేస్లోనే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎక్కువగా కాస్మెటిక్స్ మీద లవ్ చేస్తారు. ఇన్ కేస్ ఫీమేల్ అయితే లిప్ బామ్స్ కానీ అంటే లైక్ లిప్స్టిక్స్ కానీ అది మ్యాక్స్ ఇవేవో వేస్తారు కదా, అండ్ ఈ ప్రోడక్ట్స్ కానీ మేల్కి వచ్చేసరికి సర్టెన్ బ్రాండ్స్లో వేసుకొని అందంగా ఉన్నాను ఇట్లా చూస్తుంటారు. సో ఈ ఏజ్లో ఇట్లాంటి కాస్మెటిక్స్ స్కిన్ మీద ఎంత ప్రభావం చూపిస్తాయి? సో స్కిన్ మీద చిన్నప్పటి నుంచే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ హౌ షీ సెడ్, హెల్త్ ఇంటర్నల్ హెల్త్ షోస్ ఆన్ ఎక్స్టర్నల్ బాడీ. సో లోపల ఎంత హెల్తీగా ఉన్నాము, మన డైట్ కానీ మన వాటర్ ఇంటేక్ కానీ, జంక్ ఫుడ్ ఎంత తక్కువ తింటాం, ఆయిలీ ఫుడ్ ఎంత తక్కువ తింటాం, దాంతో ఆటోమేటిక్గా స్కిన్ విల్ గ్లో. Okay. Because internal health is first and foremost important. Second thing is skin. Like I mean from external use. సో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఉండాలి. అది మన పేరెంట్స్ చిన్నప్పుడు రాస్తా ఉంటే పిల్లలకి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. స్నానం అయిన వెంటనే మాయిశ్చరైజర్ రాసేస్తే
అది అలా ఏజ్ ఓల్డ్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఏదో టీనేజ్ లో మేకప్ అంటున్నారు, అది 4-5 years నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు. అయితే ఎలాంటి మేకప్ ప్రోడక్ట్ అయినా ఓ లెవెల్ ఆఫ్ పారాబెన్స్ లేకుండా చేయలేరు. ఇప్పుడు ప్రిజర్వేటివ్ లేకుండా మీరు ఎన్రోల్ ఇంట్లో తయారు చేసామనుకోండి 1 day లో పాడైపోతుంది. అదే మన బయట దొరికే ప్రోడక్ట్ 6 months 1 year ఎలా ఉంటుంది. సో మినిమం పారాబెన్స్ లేకుండా ఎలాంటి ప్రోడక్ట్ కాస్మెటిక్స్ చేయలేము. సో ఇంకా పిల్లలు వచ్చేసరికి దే గో ఫర్ లో కాస్ట్ ప్రోడక్ట్స్. ఎందుకంటే హై ఎండ్ ప్రోడక్ట్స్, మినరల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాళ్ళకి తక్కువ అవైలబుల్ ఉండవు. సో ఆ ప్రాబ్లం మూలానే వాళ్ళకి మీరు అనే ఇన్ఫెక్షన్స్ అయితేనేంటి, వాటి మూలానే కెమికల్ చేంజెస్ అయితే స్కిన్ లో అవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో జనరలీ అవాయిడ్ చేయండి కాస్మెటిక్స్. ఇంకా తప్పదు వాడాలి అనుకుంటే ప్రాపర్ బ్రాండ్స్, టెస్టెడ్ బ్రాండ్స్, ఎక్స్పెన్సివ్ అయిన మినరల్ బేస్డ్ ప్రోడక్ట్స్కి వెళ్ళాలి. నాకు అదే క్వశ్చన్ వచ్చింది మేడం. అంటే కొంతమంది ఏంటంటే లైక్ యాక్టర్స్ ని చూసుకోవచ్చు, సర్టెన్ ఏజ్ వచ్చాక ఒక చరిష్మా అట్లానే మెయింటైన్ చేస్తుంటారు, కానీ అదే సినిమాలు చూసే ఫ్యాన్స్ ముసలోళ్ళు అయిపోతుంటారు. వీళ్ళకి వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఎలా వస్తుంది? కాస్మెటిక్స్ ఇంకొకటి, కాస్మెటిక్స్ వాడే ఒక పద్ధతి ఉంటుంది. పెట్టక ముందు ఒక కేర్, స్కిన్ కేర్, పెట్టాక ఒక స్కిన్ కేర్, నైట్ తీసేయడం ఒక పద్ధతి, తర్వాత నైట్ తీసాక ఒక స్కిన్ కేర్. ఇవన్నీ మనము రొటీన్ గా ఫాలో అవ్వితే కాస్మెటిక్స్ పెట్టినా మనకేం డిఫరెన్స్ రాదు. అండ్ మీరు చూస్తే ఆల్ ది యాక్టర్స్ వీళ్ళకి ఒక టీమ్ ఉంటుంది ప్రాపర్ గా. తీయంగానే ఒకళ్ళు వచ్చేసి మళ్ళీ నైట్ స్కిన్ కేర్, హెయిర్ కి ఒక హెయిర్ కేర్. సో వాళ్ళకి మెయింటెనెన్స్ పెద్ద కష్టం కాదు. అండ్ వాళ్ళకి ఈ కాస్మెటిక్స్ చేసే డ్యామేజ్ తక్కువ. ఎందుకంటే అదే చెప్తున్నా, తీయంగానే దే నో హౌ టు రిమూవ్, ఎట్లా తీయాలో తెలుసు. తర్వాత ఒక కేర్ ఉంటుంది, మళ్ళీ పీరియాడికల్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి అందరూ పీరియాడికల్ గా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. తీసుకొని మీకు యాక్టర్ దొరకరు. ఇవాళ రోజుల్లో అయితే దొరకరు, పాత రోజుల సంగతి దేవుడు. సో ఆ మెయింటెనెన్స్ టిప్ టాప్ ఉంటుంది. అండ్ లుకింగ్ బ్యూటిఫుల్ అనేది ఒక పెద్ద హోంవర్క్. అది ఉత్తరే అయితే రాదు, చాలా హోంవర్క్. అది క్లౌడ్ అయిపోవచ్చు మనం. అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయినా బయటికి అందంగా ఉన్నామా అన్నట్లు అయిపోయారు. అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయితే బయటికి అందంగా కనిపించడం అనేది చాలా తక్కువ ప్రాబబిలిటీ. మీరు జనరల్ గా ఇంటర్నల్ గా హెల్దీ ఉంటేనే బయటకు బాగుంటారు. ఈ యాక్టర్స్ మీద చూస్తే రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ మీద, యోగాలని, వాళ్ళ రోజుల్లో దే ఆర్ చాలా కాన్షియస్ ఉన్నారు. వాళ్ళు డయట్లు వాళ్ళు ఎట్లుంటాయి చెప్పండి అసలు, టిప్ టాప్. ఇదిగో మధ్యాహ్నం ఇదంటే ఇదే, సాయంత్రం ఇదంటే ఇదే, ఇవన్నీ ఫాలో అవుతూ వాళ్ళు పూట ఆల్కహాల్ తీసుకుని వాళ్ళల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఆల్కహాల్ తగ్గిపోయింది, స్మోకింగ్ తగ్గిపోయింది, చాలా చేంజెస్ వచ్చాయి కదా. ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి మనకి వాళ్ళ యాక్చువల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లుక్ మీద. సో అందుకే వాళ్ళు ఇవాళ రోజుల్లో నో యాక్టర్ ఇస్ ఏజింగ్, అందరు అలాగే ఉన్నారు. అది మనము రెగ్యులర్ లైఫ్ లో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వడం కష్టం. మీకైనా నాకైనా ఒక రోజు స్కిన్ కేర్ చేస్తాం, ఇంకో 2 రోజులు 3 రోజులు అలసిపోతాం. సో దట్స్ ద ప్రాబ్లం. మనకు అంత టీం వర్క్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీయే బిజినెస్ కదా, వాళ్ళ బాడీకి ఒక టీం ఉంటది, మనకు ఉండదు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. బట్ న్యూ ఇయర్ కి బాగా రిజల్యూషన్ తీసుకుని ఇందులోనే ఇలా చూడొచ్చు మనం. అంటే యాక్టర్స్ అంటే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు, సర్టెన్ వాళ్ళ దగ్గర ఫార్మాలిటీస్ ఉంటాయి, పే చేసేసుకుంటారు. బట్ కమింగ్ టు కామన్ మ్యాన్, చాలా మంది ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక యంగ్ ఫేస్ పోయే కొద్ది ముడతలు వచ్చేస్తుంటాయి, స్కిన్ ఇట్లా వేలాడుతుంటుంది. ఆ డిఫరెన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మన ఫేస్ అంతా ఇప్పుడు చిన్నప్పుడు ఒక ఏజ్ 20s లో ఉన్నారనుకో, ఫేస్ 20s అనేది పీక్ ఏజ్ యూత్. ఇన్ మెడికల్ టర్మ్స్ మైటోకాండ్రియా అంటాం, అవి ఎనర్జీ లెవెల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి కరెక్ట్ గా 20 years కి టాప్ లెవెల్లో ఉంటాయి. 20 నుంచి తగ్గుతూ వస్తాయి. ఈవెన్ 21 ఇస్ ఏజింగ్ ఓన్లీ అట్లా. సో అక్కడి నుంచి తగ్గుతా వస్తాయి. సో 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ మైటోకాండ్రియా యాక్టివిటీ తగ్గిపోతుంది, ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గుతుంది, సెల్ టర్న్ ఓవర్ తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గేసరికి మన ఫేస్ లో ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది పుష్టిగా ఉండదు, ఏట్రోఫీ తగ్గుతూ వస్తుంది అనమాట, చిన్నగా అయిపోతుంది. ఒక్కసారి ఒక ఇన్ఫ్లేటెడ్ బలూన్ ఎలా మెరుస్తుంది, దానిలో నుంచి గాలి పోతుంది. 2వ రోజుకి ఎలా ఉంటుంది, 3వ రోజుకి ఎలా ఉంటుంది, మన ఫేస్ కూడా అంతే, మన స్కిన్ కూడా అంతే. 35 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు అయ్యేసరికి ఇంకా మొత్తం డీఫ్లేట్ అయిపోతుంది. డీఫ్లేట్ అయిపోయినాక ఇంకా స్కిన్ దగ్గరకు వచ్చేసాక రింకిల్స్, డీప్ లైన్స్. ఇంకా 50 ఏళ్ళకి బోన్ కూడా అరిగిపోతుంది. బోన్ అరిగిపోతానే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా విజిబుల్ చేంజెస్ 50 ఏళ్ళకి బోన్ కూడా అరిగిపోతుంది. అరిగిపోయి పళ్ళు లోపలికి వెళ్ళిపోయి కదిలి అవంతా కంటిన్యూస్ చేంజెస్. మనకి విమెన్ కి జాస్ అంతా లూజ్ అయిపోయి ఇవంతా అయ్యి 50 వచ్చేసరికి డీప్ లైన్స్, ఇంకా క్రీజెస్,
ప్రాపర్ క్రీజెస్ ఫామ్ అయితే. ఇది ఏజింగ్. ఇది ఏమి ఆడ్ ప్రాసెస్ కాదు, ఇట్స్ వెరీ న్యాచురల్ కోర్స్, బట్ దిస్ ఇస్ హౌ ఏజింగ్ హ్యాపెన్స్. మనం ఇప్పుడు ఈ 35-40 వచ్చేసరికి మనం రియలైజ్ అవుతాం. 20 దగ్గర ఎవరు రియలైజ్ కాదు, 35-40 వచ్చేసరికి రియలైజ్ అవుతాం. మన ప్రాసెస్ ఆ టైంలో ఇన్ఫ్లేటింగ్ ద బలూన్, మళ్ళీ గాలి ఎలా నింపాలి లోపలికి. సో అక్కడ ఫిల్లర్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం నింపుతా వెళ్తాం. ఈ కంటిన్యూస్ ఇన్ఫ్లేషన్ మూలానే మీరు సినిమా యాక్టర్లు తక్కువగా ఏజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లేటెడ్ బలూన్ గాలి అలాగే ఉంది. అంటే ఈ రోజుల్లో అంటే లైక్ ఇంటర్నేషనల్ యాక్టర్స్ వీళ్ళని చూస్తే హాలీవుడ్ వాళ్ళని ఏజ్ తగ్గుతుంటుంది వాళ్ళది, అంటే దానికోసం వాళ్ళు ఏదో చేస్తారని కూడా వింటాం. అవును, కంటిన్యూస్ మెయింటెనెన్స్ అండి. మెయింటెనెన్స్ లేకుండా ఆటోమేటిక్ గా అలా యంగ్ ఉండడం అనేది న్యాచురల్ కోర్స్ అయితే కాదు. ఓకే, బట్ దే స్టార్ట్ ఆల్సో ఎర్లీ. వాళ్ళు 15-20కే స్టార్ట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళు ఆల్వేస్ 10 years బ్యాక్ ఉంటారు. వాళ్ళు 10 years, మనం 35-40కి స్టార్ట్ చేస్తాము. సో 40కి స్టార్ట్ చేస్తే ఎంతైనా దే ఆర్ 20 years ahead of us. వాళ్ళ యాక్టింగ్ రోల్స్ కూడా సెట్ అయ్యేలాగా. సో అందుకనే దే ఆర్ లైక్ వాళ్ళలో ఏజింగ్ ప్రాసెస్ ఇస్ లిటిల్ లెస్ కంపేర్ టు మిగిలిన. అండ్ పిఆర్పి కూడా ఎక్కువ యూజ్ చేస్తారని విన్నా. పిఆర్పి అనేది నాట్ జస్ట్ ఫర్ హెయిర్, స్కిన్, నవ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. సో గైనాక్ లో కూడా వీఆర్ యూజింగ్ పిఆర్పిస్ ఎవ్రీవేర్. సో పిఆర్పి అనేది మన ఓన్ బ్లడ్ తీసుకుంటాము. మన ఓన్ బ్లడ్ తీసుకుని పిఆర్పి ఇస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ఆ ప్లేట్లెట్స్ వి ఇంజెక్ట్ ఇన్ ద హెయిర్, స్కిన్, ఎక్కడ ఇంజెక్ట్ చేసినా దట్ విల్, ఆ ప్లేట్లెట్స్ కాజ్ ఇన్ఫ్లమేషన్ అంటాము. రెడ్నెస్ లాగా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తాయి. గ్రోత్ ఫ్యాక్టర్ అంటే యాజ్ ద నేమ్ చెప్తాను కదా, ఇట్ స్టిమ్యులేట్స్ గ్రోత్. సో ఎక్కడైతే మనము ఇప్పుడు దిట్టి చెప్పినట్టు ఏజింగ్ అవుతుందో మళ్ళీ దాన్ని రివర్స్ చేయటానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చి ఆ హెయిర్, స్కిన్ సెల్ అంటాము, ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ ఆల్సో రీజనరేట్ అవుతుంది. సో దాని వల్లనే నాట్ జస్ట్ లుక్స్, ఈవెన్ ఇన్ ద గైనాక్ అండ్ ఫర్ సెక్షువల్ హెల్త్ అండ్ ఆల్ ఆల్సో పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. అండ్ ఇప్పుడు మీ దాంట్లో చూసుకుంటే మీరు ఒక సర్జరీ చేయాలనుకోండి, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా మంది ఏంటంటే ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యి వస్తారు. సో ఈ వెయిట్ లాస్ అయ్యి డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం బెస్టా, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఒక ప్రాపర్ షెడ్యూల్ తయారు చేసుకోవడం బెస్టా? ఫస్ట్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. ఏదైనా రిఫార్మేషన్ కావాలనుకుంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి ఐడియల్ రూట్ తెలుస్తుంది ఏం చేయాలనేది. వెయిట్ లాస్ అనేది ప్లాస్టిక్ సర్జరీ కిందకి రాదు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకంటే వెయిట్ లాస్ బేరియాట్రిక్ కిందకి వస్తుంది, అది లోపల పొట్ట లోపల చేసే సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ బాడీ కంటోరింగ్, వెయిట్ తగ్గినా పెరిగినా వాట్ ఎవర్ ఇస్ ద చేంజ్, మనం దాన్ని బాడీని కంటోర్ చేస్తాం, షేప్ తీసుకొస్తాం. సో ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి ఫస్ట్ ప్రైమరీగా ఎప్పుడు రావాలంటే వాళ్ళు ఒక ఐడియల్ వెయిట్, ఇప్పుడు నేను 50 ఉండాలో 60 ఉండాలో అని ఒక డిసైడ్ చేసుకుంటారు కదా, ఆ వెయిట్ టచ్ అయినాక నేను ఇక్కడ మెయింటైన్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళాలి. ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే కట్ చేసి కుట్టడం కదా, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాను లేదా తగ్గుతాను అనుకున్నప్పుడు మనం ఇచ్చిన షేప్ డిస్టర్బ్ అయిపోతుంది. ఒక 10 కిలోలు పైకో కిందకో మారారు అనుకోండి, చేసిన సర్జరీ అంతా వేరే షేప్ వచ్చేస్తుంది. బట్ రైట్ ఏజ్ కానీ రైట్ టైం ఎప్పుడు అంటారు? రైట్ ఏజ్ రైట్ టైం అని నేను చెప్పను ప్లాస్టిక్ సర్జరీకి. ఎప్పుడు మరీ యంగ్గా ఎప్పుడు వెళ్ళకూడదు, 18 ఏళ్ళు దాటాక వెళ్తే కరెక్ట్. కొన్ని సర్జరీస్ కొన్ని ఏజెస్ లో చేయాలి అట్లాగా. ప్లాస్టిక్ సర్జరీ మీరు ఓన్లీ బాడీ అలా చూస్తున్నారు, కానీ కొంతమందికి పుట్టుకతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళందరూ ఎక్కువ రోజులు అలా ఉండలేరు కదా. సో ఇప్పుడు ఒక్క సైడే బ్రెస్ట్ ఉంటుంది ఒక అమ్మాయి, ఒకరికి బ్రెస్ట్ డెవలప్మెంటే ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ 25-30 వరకు ఆగలేరు కదా. సో మినిమం 18 ఆగమంటారు, ఎందుకంటే హార్మోనల్ అప్స్ అండ్ డౌన్స్ అన్ని 18కి క్లోజ్ అయిపోతాయి, జనరల్లీ 17-18కి క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఏదైనా రిఫార్మేషన్ చేసుకుంటే అది పర్మనెంట్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ హార్మోనల్ చేంజెస్ దాని మీద పడతాయి. లైక్ అంటే మీరు దాని బ్రెస్ట్ గురించి చెప్పారు కదా, నేను ఒక వీడియో చూసాను మేడం, అంటే ఒక షార్ట్ పెట్టారు ఆపరేషన్ చేసి, అదంతా కట్ చేసి తీసేసి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తున్నారు కదా, ఫ్యాట్ ట్రాన్స్ఫర్. అంటే ఒక ఆర్గాన్ ని తీసి మళ్ళీ ప్లేస్ చేసిన అక్కడ డిఫరెన్స్ రాదా? ఫ్యాట్ ట్రాన్స్ఫర్ నేను చేసింది అంటే ఫ్యాట్ తీసి బాడీలో, ఇప్పుడు ఎవరికైతే బ్రెస్ట్ ఇష్యూలో ఒక 30-40% గ్లాండ్ అనుకోండి, మిల్క్ ఇచ్చే గ్లాండ్, మిగతా ఫ్యాటే ఉంటుంది. ఈ చేంజెస్ ఏవైతే వస్తాయో, కొంతమందికి హెవీ బ్రెస్ట్, చిన్న బ్రెస్ట్, ఇదంతా మెయిన్ గా ఫ్యాట్ ఇంక్రీజ్ డిక్రీజ్ మీదనే ఉంటుంది. సో మనం చేంజ్ తేవాలనుకోండి, వాళ్ళకి ఫ్యాట్ ఇంజెక్ట్ చేస్తాం సిరింజ్ తోనే. ఇప్పుడు పిఆర్పీస్ ఎట్లా తీస్తామో ఫ్యాట్ కూడా అలాగే ఒక సిరింజ్ తో తీసి రీఇంజెక్ట్ చేయొచ్చు. సో ఫ్యాట్ ని తీసి మనం ఎక్కడైనా ఎక్కువ ఉందనుకోండి, అది తీసుకెళ్లి బ్రెస్ట్ లో పెట్టేసాం అనుకోండి, ఒక షేప్ వస్తుంది. సో ఆ షేప్ ఇంక్రీజ్ కోసం పెద్ద
గ్రాస్ సర్జికల్ చేంజెస్ లేకుండా ఇంజెక్షన్స్ తో చేయొచ్చు. ఇప్పుడు వరకు లైక్ చాలా చూసింటారు కదా, ఎంతో మంది కూడా ట్రీట్ చేసింటారు. సో అందులో మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి? అంటే పేషెంట్ టు పేషెంట్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా, మీకు అర్థమైంది ఎక్కువ మిస్టేక్ ఏముండొచ్చు? మిస్టేక్ అని కాదు, సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా బిజీ లేడీ ఉందనుకోండి, కంప్లీట్ గా ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి, వాళ్ళకి బేసిక్ గా బ్రెస్ట్ ఎంత గ్రోత్ ఉండదు, అంటే ఎక్కువ వర్క్అవుట్స్ చేసే వాళ్ళకి, ఎందుకంటే ఆ ఫ్యాట్ అంతా వెళ్ళిపోతుంది బ్రెస్ట్ లో నుంచి. వాళ్ళకి నేను తీసుకెళ్లి మళ్ళీ ఫ్యాట్ పెట్టాను అనుకోండి, అది ఉండదు. ఎందుకంటే బాడీ టెండెన్సీ టు లూజ్ ఫ్యాట్ ఫాస్టర్, అలా పోతానే ఉంటది ఫ్యాట్. సో అలాంటి వాళ్ళకి నేను అది ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది బ్యాడ్ సెలెక్షన్, వాళ్ళకి ఇంప్లాంట్ పెట్టాలి. అదే కొంతమంది ఉంటారు అస్సలు బ్రెస్ట్ డెవలప్మెంటే ఉండదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి, వాళ్ళకి కూడా పెద్ద చేంజెస్ ఏం రావు నేను ఫ్యాట్ పెట్టినప్పుడు. బాడీ అంతా సన్నగా ఉంటుంది, తీయడానికి కూడా ఎక్కడ ఫ్యాట్ ఉండదు, పెట్టినా కూడా పెద్ద చేంజెస్ రావు. అట్లా మనం ఐడియల్ కేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యాట్ ట్రాన్స్ఫర్ ఎవరికి బాగుంటుందంటే ఆల్రెడీ మంచి బ్రెస్ట్ షేప్ ఉండి ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం తగ్గుతుంది వాళ్ళకి, ఎవ్రీ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది, తగ్గడం లేకుండా ప్రెగ్నెన్సీ అనేది గడవదు. బేబీ ఫీడింగ్ వలన ఫీడింగ్ అనే కాదు, అది బాడీ మెకానిజం. అది ఒకసారి ప్రెగ్నెన్సీలో ఇలా పెరిగిన బ్రెస్ట్ తగ్గినప్పుడు ఫ్యాట్ వెళ్ళిపోతుంది, స్కిన్ ఉండిపోతుంది. సో అది మన సేమ్ మళ్ళీ ఇన్ఫ్లేటెడ్ బెలూన్ డిఫ్లేటెడ్ బెలూన్ కాన్సెప్టే. అది పెద్దగా అయిన బెలూన్ మళ్ళీ గాలిపోయినట్లు చిన్నగా అయిపోతుంది అనమాట, కానీ లూజ్ అవుతుంది అనమాట. సో అది చూడటానికి బాగోదు. వాళ్ళకి ఫ్యాట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్, ఎందుకంటే కొంచెమే లాస్ ఉంటుంది, కొంచెం ఫ్యాట్ పెడితే మంచి షేప్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళకి ఎక్కువ వాళ్ళ పార్ట్నర్ ముందు ప్రెజెంటబిలిటీ బాగుంటుంది, దే ఫీల్ హ్యాపీ. అది ఓకే. అండ్ మీ ప్రకారము అంటే పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి, పీసీఓడీస్ వస్తున్నాయి, ఫీమేల్ చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, సో మీరు ఏం చెప్తారు వాటికి ఆన్సర్? పీసీఓఎస్ అయితే ఈ మధ్యన చాలా ఎక్కువ కేసెస్ పెరిగిపోయినాయి అండి. ముందేమో కొన్ని ఉండేవి అనుకుంటా కేసెస్, ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్ 5 గర్ల్స్లో తీసుకుంటే 3 పీసీఓఎస్ ఉంటాయి, 3 గర్ల్స్ పీసీఓఎస్ ఉంటాయి. బట్ అందరూ రాకపోవచ్చు, మేబీ 2 people వస్తారు, 1 people విల్ స్టే బ్యాక్, దట్ ఈస్ ద రేషియో ఎక్కడైనా. సో పీసీఓఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఆల్ గర్ల్స్ చిన్నప్పుడే వాళ్ళకి ఇంకా అడల్టరేటెడ్ ఫుడ్ కానీ, ఇప్పుడు మన ఎవ్రీథింగ్ లైక్ ఆల్ ద నాన్ వెజ్ ఈజ్ అడల్టరేటెడ్, ఎగ్స్ ఆర్ అడల్టరేటెడ్, మిల్క్ ఈజ్ అడల్టరేటెడ్, లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో ఇవన్నీ వల్ల హార్మోన్ డిస్రప్షన్ జరుగుతుంది బాడీలో. సో హార్మోన్ డిస్రప్షన్ వల్ల వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, no exercise, sedentary lifestyle, దీని వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈజ్ ఎంటరింగ్ పీసీఓఎస్. సో పీసీఓఎస్ ఎంటర్ అయినా మా దాకా కూడా రావడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. దే విల్ థింక్ ఇది నార్మల్ వెయిట్ గెయిన్ కదా, లెట్ మీ ట్రై ఫస్ట్, నేను వెయిట్ లాస్ అయ్యి వెళ్దాము డాక్టర్ దగ్గరికి అనుకుంటారు. బట్ ద మెయిన్ పాయింట్ ఇస్ పీసీఓఎస్ వచ్చాక వెయిట్ లాస్ ఈజ్ ఓన్లీ వెరీ డిఫికల్ట్. సో వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు దీప్తి అన్నట్టు ఫస్ట్ థింగ్ ఇస్ కమ్ టు ద డాక్టర్, దెన్ మీ రూట్ ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వస్తే మేము కొన్ని హార్మోన్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ అండ్ నార్మల్ బ్లడ్ టెస్ట్ చేసి చూసాక స్కాన్ చేస్తే మాకు తెలుస్తుంది కొంచెం పీసీఓఎస్ ఉందా ఎంత ఉంది అని. దెన్ వీ టెల్ దానికి సంబంధించినట్టు ఈ మెడికేషన్ తీసుకుందామా, పోనీ ఈ ఎక్సర్సైజ్ చేయండి, న్యూట్రిషన్లో ఈ చేంజెస్ చేద్దాము, బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి పీసీఓఎస్లో, దానివల్ల మళ్ళీ మనకి పిగ్మెంటేషన్ అని, కొంచెం అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఇన్ ద బాడీ, లైక్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్ లో, వాళ్ళు లేజర్ హెయిర్ రిమూవల్ అని వీటికి ఎక్కువ వస్తారు, ఈవెన్ లైక్ ఫేషియల్ హెయిర్ అని, అండర్ ఆర్మ్స్ కూడా వెళ్తుంటారు, అండ్ పిగ్మెంటేషన్ ఆల్సో, నాట్ జస్ట్ హెయిర్ ఇన్ ద అండర్ ఆర్మ్స్, ఈవెన్ పిగ్మెంటేషన్. ఇవన్నీ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. టెస్టోస్టెరాన్ అనేది మేల్ హార్మోన్ కదా, బట్ ఫీమేల్స్ లో ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల హార్మోన్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, దానివల్ల ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళు జస్ట్ మాకు కాస్మెటిక్ క్లినిక్ వెళ్ళి లేజర్ హెయిర్ రిమూవల్ చేసేసుకుంటే, పోనీ ఏమన్నా పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఎన్ని సెషన్స్ అయినా రిజల్ట్స్ రావు. సో ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి పీసీఓఎస్ కరెక్ట్ చేసుకోవాలి, దట్ ఈస్ ద కాజ్. కరెక్ట్ చేసుకుని దెన్ సైమల్టేనియస్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటే నాట్ జస్ట్ కాస్మెటిక్, ట్రీట్ ద కాజ్. ఇంకేమన్నా లైక్ దీప్తి చెప్పినట్టు వెయిట్ స్టెబిలైజ్ అయ్యాక షీ డస్ కాంటోరింగ్ ప్రొసీజర్ కదా, సో వెయిట్ లాస్. అలానే పీసీఓఎస్ లో కూడా ఫస్ట్ పీసీఓఎస్ కరెక్ట్ అయ్యాక, పోనీ ఇంకేదన్నా హార్మోన్ ట్రిగర్ లైక్ థైరాయిడ్ ఆర్ సంథింగ్, అవన్నీ కరెక్ట్ అయినాక దెన్ గో ఫర్ ద ప్రొసీజర్. ఓకే, బట్ ఇందులో క్వశ్చన్ ఉంది అంటే లైక్ ఫీమేల్స్ కి లైక్ ప్రైవేట్ దాంట్లో చూసుకుంటే మనము వజినల్లో టైస్ లా ఉండడం వల్ల కూడా వాళ్ళు నడుస్తున్నప్పుడు ఏదన్నా అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుందా? డిస్టర్బెన్స్ అంటే లైక్ కొంతమంది టై ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా ఏమన్నా అవుతుంటుందా? సో అసలు థైస్ లావుగా అంటే కొంచెం ఫీమేల్ బిల్ట్ లాగా థైస్ లావుగా ఉండి వాళ్ళు నడుస్తుంటే ఎయిదర్ బికాస్ ఆఫ్ దేర్ ఇంటిమేట్ వెట్నెస్
అంటే అక్కడ స్వెట్ కానీ బట్ ప్యాంటీస్ బీయింగ్ వెట్ కానీ ఇట్లానే ఏమైనా ఇంటిమేట్ వెట్నెస్ వల్ల 100% థైస్ అంటే అంత లావుగా లేకపోయినా దే టెన్ టు టచ్, బట్ లావుగా ఉన్నప్పుడు దే టచ్ మోర్. సో దీని ఫ్రిక్షన్ వల్ల దేర్ విల్ బి పిగ్మెంటేషన్ 100%. సో ఆ పిగ్మెంటేషన్ కి నా దగ్గరికి వస్తే ఐ కాంట్ జస్ట్ డూ లేజర్ ఫర్ పిగ్మెంటేషన్. సో బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఆ కాజ్ పోవాలి. కాజ్ ఏంటి? ఫ్రిక్షన్ పోవాలి. సో మేము ఫస్ట్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తామంటే అసలు థైస్ ఫ్యాట్ గా ఎందుకున్నాయి, మీకు ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే జస్ట్ వెయిట్ గెయినా, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లావ్. సో న్యూట్రిషన్ దగ్గర చేంజ్ అవుతుంది, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటారు. దెన్ వెట్నెస్ ఎక్కువ ఎందుకుంది, సో ఏమన్నా వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువ ఉందా, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందా, వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇచ్చింగ్ ఉందా, ఎక్కువ దీని వల్లనే ఏమన్నా పిగ్మెంటేషన్ వచ్చిందా, లేకపోతే జస్ట్ ఫ్రిక్షన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇంటిమేట్ ఏరియా ఎంత అయినా ఇట్ ఈస్ మోర్ పిగ్మెంటెడ్ కంపేర్ టు ద నార్మల్ ఫేస్. బికాస్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఇట్లా గర్ల్స్ మెచ్యూర్ మెనార్కీ తర్వాత పిగ్మెంటేషన్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఇంటిమేట్ ఏరియాలో. సో అవన్నీ చూసుకుని ఏమన్నా బాడీ ఎక్స్ట్రాగా పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా అది చూసుకుని ఫస్ట్ పిగ్మెంట్ తగ్గించిన తర్వాత కాజ్ రూల్ అవుట్ చేశాక then we go for the depigmentation treatments. అండ్ మీరు మధ్యలో అన్నారు, సో ఈ రోజుల్లో ఏంటంటే లైక్ మనం ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జరీస్ చాలా తక్కువ చూసాం కాస్మెటిక్ పరంగా, అలాగే వజైనల్ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. సో చాలా మంది ఫిమేల్స్ వాటి మీద ఇంట్రెస్ట్ చూపించి మరీ వస్తున్నారు అంటున్నారు. సో మెయిన్ రూట్ కాజ్ ఏమంటారు? సో ఇప్పుడు ఎందుకు కాస్మెటిక్ గైనిక్ ఎక్కువ పెరిగారంటే ఎవ్రీ వన్ ఈజ్ మోర్ సెల్ఫ్ కాన్షియస్, సెల్ఫ్ అవేర్ అండ్ పీపుల్ ఆర్ నోయింగ్. వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే నేను బాగున్నప్పుడు నా ఇంటిమేట్ హెల్త్ బాగుంటే నాకు కాన్ఫిడెన్స్ బాగుంటుంది. అండ్ మోర్ ఇది వరకు ఏముంది, అందరు ఎక్కువ మంది ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు మోర్ గర్ల్స్ ఆర్ అవుట్ సైడ్, అవుట్ ఇన్ ద సొసైటీ. ఎయిదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ దే ఆర్ స్టడీయింగ్ ఆర్ దే ఆర్ ట్రావెలింగ్, డిఫరెంట్ థింగ్స్ పర్స్యూ చేస్తున్నప్పుడు దే ఆర్ సెల్ఫ్ కాన్షియస్. సెల్ఫ్ కాన్షియస్ అంటే ఓన్లీ మనం బట్టలు వేసుకున్నప్పుడు ఫేస్ లుక్ గుడ్ కాదు, దేర్ ఇంటిమేట్ హెల్త్ షుడ్ బి నైస్. ఇంటిమేట్ హెల్త్ బాగుంటే లోపల నుంచి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది వాళ్ళకి. సో ఆ కాన్ఫిడెన్స్ రావటం వల్ల వాళ్ళని ఎక్కువ చూసుకుంటున్నారు. చూసుకుని నాకు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుందంటే మళ్ళీ ఎవరికి చెప్పుకోలేరు. అవును, దట్ ఈస్ వెన్ మళ్ళీ ఇంకా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అదే రొటీన్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఎంతసేపు మాకు డెలివరీలు ఉంటాయి, మాకు ఇవన్నీ ఉంటాయి, లాప్రోస్కోపీస్ అని, వెజైనల్ సర్జరీస్, వీటితోనే అయిపోతుంది. సో రొటీన్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఇక్కడ కొంచెం పిగ్మెంట్గా ఉంది మీరు చూడండి అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ కూడా ఉండదు. సో అందుకనే ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ కాస్మెటిక్ గైనకాలజీ అని ఎమర్జ్ అయింది. ఇది ఆఫ్ లేటే ఎమర్జ్ అయింది, ముందు నుంచి లేదు. 2012 తర్వాత కొంచెం వెయిటేజ్ స్టార్ట్ అయింది, ఇండియాలోకి కోర్సెస్ స్టార్ట్ అయినాయి, అబ్రాడ్ వెళ్ళి నేర్చుకొస్తుండే. అప్పుడు 2016 తర్వాత ఇండియాలోనే కోర్సెస్ స్లోగా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇంకా పెరిగినాయి. వై అంటే దానికి డిమాండ్ ఉంది. అంటే లైక్ ఒకప్పుడు చూడొచ్చు మేడం, మా అమ్మమ్మ వాళ్ళని చూడొచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళని, ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉంటారు, లైక్ మినిమం 7 మెంబర్స్ అన్న ఉంటారు, అబ్బాయిలు అమ్మాయిలైనా సరే. సో వాళ్ళే ఆ రోజులలో అన్ని బేర్ చేసి లైఫ్ నీడ్ వరకు లీడ్ చేసి మనల్ని ఇంత దూరం తీసుకొచ్చారు కదా. మరి వీళ్ళు ఇట్లాంటివి చేయించుకోవడానికి రీజన్ ఏంటి? అంటే అంత ప్రాపర్గా ఇదే కావాలి అంటే అంత ఎవరికి ఇప్పుడు ఫేస్ అంటే 10 మంది చూస్తారు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చు, బట్ ఒక ప్రైవేట్ ప్లేస్లో ఉన్న ప్లేస్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? 2 విషయాలు ఉన్నాయి ఇందులో. చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు అంటే వాళ్ళ ఇంటిమేట్ హెల్త్ అంటే వాళ్ళ పార్ట్నర్ కి బాగుండాలి, వాళ్ళు హెల్త్ బాగుండాలని. సెకండ్ థింగ్ ఇన్సెక్యూరిటీ కూడా పెరిగింది. ఇన్సెక్యూరిటీ అంటే మేబీ అంటే నా దగ్గర కొంతమంది మ్యారీడ్ కపుల్స్ ఇలా కూడా వచ్చారు. మేబీ ఇఫ్ దే డోంట్ అంటే అంత కంప్లీట్ గా లేకపోతే దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ దేర్ మ్యారీడ్ లైఫ్ ఆల్సో. సో ఈ స్కేర్డ్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ వల్ల వాళ్ళ ఓవరాల్ లుక్స్ మ్యాటర్ వాళ్ళకి. సో నాట్ జస్ట్ పైన అందం కాదు, దట్ ఈస్ వై బాడీ అంతా బాగుంటే మేబీ నా మ్యారీడ్ లైఫ్ బెటర్ గా ఉంటుంది. సో మేబీ నా మ్యారీడ్ లైఫ్ బెటర్ ఉంటే ఇంకా లాంగ్ స్టాండింగ్ వాళ్ళ హెల్దీ ఇంట్లో ఎన్వైరన్మెంట్ హెల్దీగా ఉంటేనే కదా మళ్ళీ ఇంకా రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హెల్దీ. సో అందుకనే ఎక్కువ కూడా పెరిగారు. బట్ వన్ స్ట్రైట్ క్వశ్చన్ మేడం, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. సో అంటే మనకు చెప్తారు ఒకసారి మనకు ఆపరేషన్ అయిందంటే బాడీ రిపేర్ అయినట్టే, లైఫ్ టైం అది ఇంకా రిపేర్కి వస్తూనే ఉంటుందని. మరొకసారి ఇట్లాంటిది ఏదైనా చేయించుకోవడము ఎంతవరకు నెసెసరీ? అంటే లైక్ వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పక్కన పెట్టండి, యాజ్ ఎ డాక్టర్గా మీ ప్రొఫెషన్లో మీరు చెప్పే సజెషన్ ఏంటి?
ఇందులో ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే, అది చాలా నానుడి పెద్దవాళ్ళు అలా అంటారు, కానీ అది కూడా ఏరియాని బట్టి ఆర్గన్ ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫంక్షనింగ్ ఆర్గన్ ఉంది, లివర్ కిడ్నీనో ఏదైనా ఉంది, దాని మీద ఒకసారి కత్తి పడితే మీరు అన్నట్లు మళ్ళీ మళ్ళీ దాన్ని అదే అంటే అది ఒక రిపేర్ ఆర్గానిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమ్మీ ఉంది అనుకోండి, ప్రెగ్నెన్సీ అయిపోయింది, ఒక్కసారి ప్రెగ్నెన్సీ అయిపోయినాక పెద్ద టమ్మీ లూజ్ అయిపోయింది, ఇప్పుడు అది న్యాచురలే కరెక్టే, కానీ మరి అది ఒరిజినల్ కాదు కదా. వాళ్ళకి ఎంతసేపు కూర్చున్నప్పుడు ఇంత పెద్ద బండిల్ లాగా ఇట్లాగా తగలటము, లూజ్ గా స్టమక్ ఉండడము, పొట్టంతా ముందుకు రావడం, అది మరి వాళ్ళ ఒరిజినల్ కాదు కదా. వాళ్ళ ఫంక్షనింగ్ మారింది కదా. సో ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ ఎలా వస్తుంది అంటే ఆ ఫంక్షనింగ్ ని రివైవ్ చేస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ, ప్లాస్టిక్ అంటేనే రివైవల్ ఆఫ్ ఒరిజినల్. ప్లాస్టిక్ అంటే మౌల్డబుల్, మనం ప్లాస్టిక్ పేరు కూడా ప్లాస్టిక్ అనేది మౌల్డబుల్ అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, సర్జరీ చేస్తున్నాం కరెక్టే, కానీ మనం ఒరిజినల్ కి తీసుకెళ్తున్నాం బ్యాక్ టు. ప్లాస్టిక్ సర్జరీలో ఉన్న అందమే అది. మనము కట్ చేస్తున్నాం, మీరు చెప్పినట్టు రిపేర్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ పోయిన ఒరిజినాలిటీ తీసుకొస్తున్నాం. అండ్ వెజైనల్ సర్జరీస్ వస్తే ఇట్స్ లైక్ లిటిల్ డిఫరెంట్, నాట్ ఎగ్జాక్ట్లీ బికాస్ బట్ వెజైనల్ డెలివరీలు అయినాక వెజైనల్ లూజ్ అయిపోతుంది. సో లూజ్ అయిపోయినాక మీరు చెప్పినట్టు ఒకసారి నైఫ్ పెడితే మళ్ళీ మళ్ళీ అవ్వాలి అలా ఏం ఉండదు. సో మేము వెజైనోప్లాస్టీ ఏమైనా సర్జరీ చేస్తే కూడా ఒకసారి వెజైనోప్లాస్టీ చేస్తే వాళ్ళకి ఇనఫ్. ఆల్మోస్ట్ నేను 35 years అలా వెజైనోప్లాస్టీ మొత్తం వెజైనాని టైట్ చేస్తే మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి రాని అవసరం లేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు 35-40 ఆ ఏజ్ వస్తే, ఇంకా ముందు వస్తే మేబీ వాళ్ళకి రిపీట్ అవ్వాలేమో బికాస్ చాలా ముందు వచ్చారని. బట్ ఆ లాక్స్ వెజైనా వల్ల ఇప్పుడు రైట్ నౌ ఉన్న ఎరాలో సెక్షువల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఎంతైనా నెగ్లెక్ట్ చెయ్యలేము. సో ఆ ఇంటిమేట్ హెల్త్ వల్ల వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా నాకు కంప్లైంటే లూజ్ వెజైనా. సో దాన్ని మనము టైటన్ చేస్తే వెజైనోప్లాస్టీ దట్స్ గుడ్. ఇన్ఫాక్ట్ లైక్ మీరు చెప్పిన లైక్ వన్ నైఫ్ పెడతాము, ఇట్ విల్ టైటన్ అండ్ దే ఆర్ హ్యాపీ. రివైవల్ ఆఫ్ ఒరిజినల్. ఇక్కడ మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవంటారు. సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల మనం సర్జరీ ప్రాపర్ గా ప్రాపర్ టెక్నిక్ తో విత్ ప్రాపర్ అనెస్థెటిస్ట్, ప్రాపర్ ఆపరేషన్ థియేటర్, ప్రాపర్ ఫాలో అప్, ఇవన్నీ ఉంటే వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. అసలు మినిమల్. అది కూడా ఏంటంటే ఉంటే ఛాన్స్ ఇన్ఫెక్షన్, అది కూడా పేషెంట్ హైజీన్ సరిగా మెయింటైన్ చేయకపోతేనే వస్తాయి. ఆర్ ఇన్నెట్ హెల్త్, న్యూట్రిషన్ ఒకటి. అంతకు మించి రైట్ హ్యాండ్స్ లో అన్ని మేము చెప్పిన అన్ని కరెక్ట్ గా ఫాలో అయ్యి మేము చెప్పిన మెడికేషన్స్ తో కరెక్ట్ గా ఎండ్ చేస్తే మాత్రం వాళ్ళ లైఫ్ హ్యాపీ అవుతుంది. కానీ దీనిలో పర్మనెంట్ గా లాంగ్ టైం కి ఇట్లా నేను గుర్తు పెట్టుకోవాలి, నాకు ఈ సర్జరీ అయింది, నేను ఇవి చేయకూడదు, ఇలాంటివి ఏమి ఉండవు. మన లాంగివిటీ కూడా పెరిగింది. ఇఫ్ యు సీ ముందుట్లాగా మనకి 50 years కి ఓల్డ్ ఏజ్ కాదు, ఇప్పుడు 70 years కూడా దే ఆర్ హ్యాపీ అండ్ హ్యాపెనింగ్. 70 years వాళ్ళు కూడా బికినీ వేసుకొని వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఇంటిమేట్ హెల్త్ అన్నారు, లేబియా మీరు అన్న థైస్ అవి దగ్గరకు ఉంటాం, ఇవన్నీ ఆ ఏజ్ లో కూడా అవుతున్నాయి అండ్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఆ ఏజ్ లో కూడా వాళ్ళకి బికినీలో కరెక్ట్ గా ఉండాలనే ఉంది కదా. అంటే ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని ఒక కోరిక. ఇట్స్ నాట్ జస్ట్ అందం, ఇట్స్ ఇంటిమేట్ హెల్త్ ఆల్సో. అంటే బేసిక్ గా చూస్తే ఈవెన్ 50 years వాళ్ళు కూడా వెజైనోప్లాస్టీ సర్జరీస్ కి వస్తారు. వెజైనల్ టైప్, 65 కూడా ఉన్నారు. వెజైనా అంటే నాకు ఏదో సెక్షువల్ లైఫ్ అనేది ఓన్లీ ఫర్ యంగ్ పీపుల్ అన్నది తప్పు. ఇట్స్ అలా లేదు. అండ్ ఎంత ఏజ్ వరకు సెక్షువల్ లైఫ్ యాక్టివిటీ ఉంటుందో వాళ్ళ లాంగివిటీ అంత ఎక్కువ, అంటే అన్ని ఎక్కువ ఇయర్స్ ఉంటారు. ఎందుకు అది ప్రూవెన్, పేపర్స్ లో కూడా ఉంది, ఆర్టికల్ రీసెర్చ్ లో ప్రూవెన్. దానివల్ల హార్మోన్స్ అన్నీ కూడా ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్నీ వస్తాయి, స్ట్రెస్ తగ్గుతుంది. సో దట్ ఈస్ వై అందుకనే ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు ఈ మధ్యన. అండ్ పెళ్లికి ముందు యాక్చువల్లీ నాట్ జస్ట్ ఫేస్ హెల్తే కాదు, గైనిక్ చెకప్ కూడా వస్తారు అంత బాగుందా చూడటానికి. మ్యారేజ్ కౌన్సిలింగ్ లో పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఈస్థెటిక్ గైనకాలజీ. ఈ కౌన్సిలింగ్ లోనే వీసీ అంత అంటే ఏమన్నా వాళ్ళకి చిన్న చిన్న మైండ్ లో ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళరు, చాలా షైగా ఉంటారు గర్ల్స్. సో ఫస్ట్ థింగ్ నా దగ్గరికి వస్తే ఫస్ట్ థింగ్ నేను ఇచ్చేది వాళ్ళ కాన్ఫిడెన్స్, దట్ మీరు ఎలా ఉన్నారో దట్ యు ఆర్ ఫైన్ అని. బికాస్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ కదా, నేను అందరినీ ఒకేలాగా తయారు చేయలేము. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ స్కిన్. ఫస్ట్ అదే కౌన్సిల్ చేస్తాం మేము. బట్ ఇంకా పట్టి మమ్మల్ని ఏమన్నా అడిగితే దెన్ వాళ్ళకి నచ్చినట్టు చేస్తే వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఈ ఇంటిమేట్ ఏరియా ఇస్ ఎంతైనా ట్రిక్కీ. సో సమ్ టైమ్స్ అది వాళ్ళు చాలా బాగా ఓపెన్ అప్ అయిపోతారు. నా దగ్గర ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా వచ్చి చెప్పింది ఉంది, వాళ్ళకి పెళ్ళై 2 పిల్లలు పుట్టి ఇన్ని ఇయర్స్ అయినా కానీ
నాకు ఇంకా షై అనిపిస్తుంది. నేను ఇంకా బయటకి ఎక్కడికి లైక్ ఇఫ్ దే గో ఫర్ సమ్ బికినీ వ్యాక్సింగ్ అలా వాళ్ళు అక్కడికి వెళ్తారంట. సో దానికి నాకు ఇంకా షై అనిపిస్తుంది. ఐ డోంట్ ఫీల్ లైక్ ఓపెనింగ్ అప్ అంటారు. ఏంటి ఇంటర్నేషనల్ పీపుల్. సో ఆ ఏరియా అంత బాగాలేదు, ఎవరికి చూపించుకోలేను అన్నట్టు. బట్ నా దగ్గర వచ్చి లేబియా ప్లాస్టీ సర్జరీ చేయించుకుని తను ఎంత హ్యాపీగా వెళ్ళిందో బయటకి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మాకు. వాళ్ళు హ్యాపీ అంటే మేము పార్ట్నర్ ఇస్ ద బిగ్గెస్ట్ జడ్జ్ కదా. ఎవరు కాదనుకున్నా సరే వాళ్ళ పార్ట్నర్ ముందు వాళ్ళకి పర్ఫెక్ట్ ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఇది వరకంటే అన్ని ఎక్స్పెక్టేషన్స్ లేవు, అంత థ్రెష్ హోల్డ్ కూడా లేదు కంపారిజన్. ఇప్పుడు ఉంది. అండ్ దే వాంట్ ఒకరిని చూసి ఒకరిలాగా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది దీని మీద ఐడియాస్. ఓకే, బట్ ఇంకో క్వశ్చన్ మేడం, అంటే లైక్ స్కిన్ మీద మీకు చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎవరైనా చెప్పొచ్చు ఇది కూడా. కొన్నిసార్లు ఇంట్లో ఎవరన్నా వచ్చి కుకుంబర్ పెట్టుకో కళ్ళు చల్లగా ఉంటాయి, ఈ క్రీమ్ ఈడ టొమాటో పోయి ఈ 2 పిండిలు కలిపి పూసుకొని స్కిన్ షైన్ అయిపోతుంది, పొద్దున్నకి చందమామ అవుతావు అంటారు. యాజ్ పర్ యూ ఏదంటే అది పెట్టుకునే ముందు మేము ఎటువంటి ఆలోచించాలి, అంటే ఏ థింగ్స్ ఆలోచించాలి? నేను ఇందాక చెప్పినట్లే సోర్స్ తెలియాలి. ఇవాళ రోజుల్లో వెజిటబుల్స్ మీరు అన్న న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నిట్లో పెస్టిసైడ్స్ ఉంటాయి. అంతే కదా, దేనికన్నా ఎలర్జిక్ రియాక్షన్ అవ్వచ్చు. సో అవి మీరు సోర్స్ తెలిస్తే హోమ్ ప్రోడక్ట్స్ ఆర్ గుడ్, మంచివే కాదనట్లేదు, కానీ మిరాకిల్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవి మెయింటెనెన్స్ కి మంచిది. రోజు మీరు ఏజింగ్ ప్రాసెస్ ని కొంచెం స్లో చేయొచ్చు. 10 ఏళ్లలో అయ్యేది 5 ఏళ్లలో ఏజ్ అవుతారు కావచ్చు. అట్లా మెయింటెనెన్స్ కి, ఎందుకంటే మన పాతలో అన్ని అవే చేసేవారు. కానీ సోర్స్ తెలియాలి, మనం పెట్టుకునే దానికి సోర్స్ తెలియాలి. మనకి ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్ తెలియాలి. అవి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇవన్నీ వాడుకోవచ్చు, కానీ మిరాకిల్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను అది ఓవర్ నైట్ గా అట్లా మీరు అన్నట్లు కుందన బొమ్మలు అయితే తయారు, మెయింటెనెన్స్ కి వాడుకోవచ్చు. అంటే లైక్ అంటే పేరు తీయొచ్చా, ఈ ముల్తాన్ మట్టి ఇట్లాంటివి వాడొచ్చా మేడం? ముల్తాన్ మట్టి కూడా చెప్తున్నా కదా, ఏదైనా సోర్స్ అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి. అప్పుడు ముల్తానీ మిట్టి ఏం చేస్తుందంటే బాడీలో ఆయిల్ ని అబ్జార్బ్ చేస్తుంది. బాగా ఆయిలీ స్కిన్ ఉంది, యాక్నే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది, ఫ్రెష్ అనిపిస్తుంది, అదేం నష్టమేం లేదు. కానీ ఫేక్ ప్రోడక్ట్, మిక్స్డ్, కల్తీ, అడల్టరేషన్ ఉంటే కంపల్సరీ రియాక్షన్ వస్తుంది. అందుకే ఇవాళ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే ఒరిజినల్ ప్రోడక్ట్ దొరకడం, అదే ప్రాబ్లం. అది దొరుకుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఆ పాత పద్ధతులు కరెక్టే, అది మెయిన్. అది ఇంకోటి లైక్ ఆ రోజుల్లో చూస్తే పేరెంట్స్ అందరూ ఏం తిన్నా ఏం అంటే లైక్ ఎటువంటి సోప్స్ యూజ్ చేసినా వ్యాజ్లిన్స్ యూజ్ చేసినా దే ఆర్ వెరీ హెల్తీ. బట్ ఈ రోజుల్లో ఇది ఆర్గానిక్ ఫుడ్ తిను, ఆర్గానిక్ సోప్స్ వాడు, నో ప్లాస్టిక్ ఇట్లా అంటారు కదా. సో ఈ సోప్స్ విషయంలో మీరు చెప్పండి, అంటే లైక్ ఈ ఆర్గానిక్ సోప్సే వాడాలా, ఏ సోప్ అయినా సరే ఏ ట్యాగ్ లైన్ చూసి కొనుక్కోవాలి? అలా అని కాదు. ఇప్పుడు డర్మటాలజిస్ట్ స్పెషల్గా బాడీకి హైడ్రేటెడ్ సోప్స్ కానీ బాడీ వాషెస్ కానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఏ సోప్ పడితే ఆ సోప్, అంటే మనం ఇప్పుడు అంటే పేరు తీసుకోకూడదు కానీ కొన్ని యాంటీబయాటిక్ సోప్ అంటారు, ఇదే వాడండి అంటే దానికి బాగా డ్రై అయిపోతుంది మళ్ళీ స్కిన్. మనము ఏం చేసేదే హైడ్రేషన్ మీద కదా. సో హైడ్రేషన్ లేని సోప్స్, ఇది యాంటీబయాటిక్ సోప్ ఇది వాడితే ఒక్క జర్మ్ కూడా ఉండదంటే, జర్మ్ ఇస్ వెరీ గుడ్. మన బాడీ మొత్తంలో పైనుంచి కింద వరకు చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి, లైక్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. అవి లేకపోతే మనం వెంటనే చచ్చిపోతాం. సో దోస్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా ఉండాలి బాడీకి. ఉండాలంటే దానికి తగ్గట్టు మాయిశ్చర్ ఉండాలి, ఆ pH మెయింటైన్ అయి ఉండాలి. సో డర్మటాలజికల్లీ ప్రూవెన్ సోప్స్ వాడచ్చు, షాంపూస్ కూడా అంతే, ఫేస్ వాష్ కూడా అంతే. అన్ని డిఫరెంట్ బాడీ pH కి సంబంధించి ఉంటాయి. ఇదే కాక ఇంటిమేట్ హెల్త్, నాకు వెజైనల్ కూడా, వెజైనల్ ఏంటి అడిగితే నేను క్లియర్గా చెప్తా, బాడీ సోప్ వెజైనల్ ఏరియాలో పెట్టద్దు. బికాస్ వెజైనల్ ఏరియా ఎలా అంటే దట్స్ అన్ ఓపెన్ ఏరియా. సో ఇన్ఫెక్షన్ రాకుండా బాడీ ఓన్ మెకానిజం అక్కడ ఎసిడిక్ pH మెయింటైన్ అవుతుంది. ఎసిడిక్ pH ఉన్న ఇంటిమేట్ వాషెస్ వాడండి. లోపల వాషింగ్, వెజైనా వాషెస్ అట్లా చెయ్యొద్దు. ఆ బాడీ సెల్ఫ్ హీలింగ్, అది బాడీ సెల్ఫ్ గా క్లీన్ చేసుకుంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మరి వెళ్తామండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను రాయటం జస్ట్ ఒక 1 month కాదు, ఇంకా మీది మీ రొటీన్ లైక్ టిల్ యూ డై టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిల్ చేసి చెప్తాం. డ్రైనెస్ కి మీరు అన్నట్టు ఇందాక నేను చెప్పినట్టు పారాబెన్స్ అవి లేకుండా ఇవాళ రోజుల్లో ఏమి తయారు చేయలేరు, ఎలాంటి వాషెస్ తయారు చేయలేరు. వీలైనంత మటుకి చూసుకొని ప్రోడక్ట్స్ లో అవి లేకపోతే పిక్ దెమ్. ఓవర్ ది కౌంటర్ పిక్ చేసేది ఉంటే మాత్రం అవి చేయండి. లేదంటే ఏం లేదు, ఏదైనా ప్రోడక్ట్ సోప్ అంటూ ఉంటే డ్రైనెస్ కాస్ట్ చేస్తుంది. అది తక్కువ ఉండే ప్రపోర్షన్ తక్కువ ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. అది ఇంకొకటి, పారాబెన్స్ ఉంటే ఏంటి, పారాబెన్స్ ఉంటే అసలు ఎందుకు వాడకూడదు? పారాబెన్స్ అనేటివి మనకి మైక్రో లెవెల్లో హార్మోనల్ చేంజెస్ తేగలుగుతాయి.
మన షాంపూ మనకు హార్మోనల్ చేంజెస్ తేగలుగుతుంది, మన సోప్ మనకు హార్మోనల్ చేంజెస్ తేగలుగుతుంది. అందుకే వీలైనంత మటుకు మీరు అన్నట్లు న్యాచురల్ వాషెస్ కరెక్టే, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానీ ఆర్ న్యాచురోథెరపీ బేస్డ్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ గుడ్. అవి ఇంట్లో తయారు చేసుకోగలిగితే ఇంకా మంచిది, నేను అసలు కాదను. అయితే సోర్స్ తెలియాలి. మళ్ళీ సేమ్ థింగ్ మీరు చూస్తే ఇవాళ రోజుల్లో గర్ల్స్ ఆర్ అమ్మాయిలందరూ ఎర్లీగా ప్యూబర్టీ వస్తుంది. ఇదివరకు 13 years అయ్యేవాళ్ళు మెచ్యూర్ అవ్వడం, ఇప్పుడు 10K అవుతున్నారు, 9K అవుతున్నారు. ఇవంతా మెయిన్ గా ఈ డైరెక్ట్ ఇండక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్, జస్ట్ నాట్ ప్రొడక్ట్స్, మొత్తం ఫుడ్ అంతా అడల్టరేటెడ్. వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇస్ ప్రొడక్ట్స్. ఇలా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం ఇవన్నీ. ఎండోక్రైన్ అంటే హార్మోన్స్ పాత్వే ఇన్ ద బాడీ, అది డిస్రప్ట్ అవుతుంది అనమాట వీటిలన్నిటి వల్ల. హార్మోన్ అది ఇప్పుడు ఉన్న జనరేషన్ కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్? 100%. వాళ్ళకి ఏమీ న్యాచురల్ లేవు. 1970 ఆ టైంలో 16-17 years కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. 1990s వచ్చేసరికి 13-14, ఇప్పుడు 10. మనకి పీరియడ్ సైకిల్ ఎంత లాంగ్ ఉంటుందో ఒక ఆడమ్మ లైఫ్ లో, అంత ఎక్కువ క్యాన్సర్ కి మనం ప్రెసెంట్ అవుతాం. మన మీద ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అంత ఎక్కువ రోజులు ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. అంటే చాలా మందిని చూస్తుంటాము, అంటే టఫ్ సొసైటీ, బయటికి వస్తేనే వర్క్ చేయాలి, ఏదో ఒకటి అచీవ్ చేయాలి, ఈ స్ట్రెస్ ఎక్కువ పడుతుంటారు. ముఖ్యంగా ఫిమేల్ని తీసుకోండి, అంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, ఆఫీస్కి వచ్చి ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే జాబ్ చేస్తారు, బిజినెస్ చేస్తారు. స్ట్రెస్ వల్ల కూడా కొన్ని సిమ్టమ్స్ అక్కడ ఇంపాక్ట్ చూపిస్తాయని అంటారు, మీరేమంటారు? అసలు స్ట్రెస్ 100% అన్నిట్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఓన్లీ ఫీమేల్సే కాదు, ఈవెన్ మేల్స్ కూడా. ఈ మధ్యన హార్ట్ అటాక్స్ అన్ని కూడా తొందరగా బ్లీడింగ్స్, కార్టిజాల్ అంటాము. కార్టిజాల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ లో. కార్టిజాల్ ఇస్ అ హార్మోన్. సో అది ఎక్కువ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి PCOS వచ్చేస్తుంది. మీరు చెప్పినట్టు హెవీ బ్లీడింగ్, ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఈస్ట్రోజన్ కరెక్ట్ ప్రపోర్షన్ లో ఉండాలి, ప్రొజెస్ట్రాన్ కరెక్ట్ ప్రపోర్షన్ లో ఉండాలి. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఈ బ్లీడింగ్ ఇష్యూస్ అవన్నీ అవుతాయి. వాళ్ళకి మేము ఇంకో హార్మోన్ ఎక్స్ట్రాగా ఇస్తాం అది తగ్గించడానికి. బట్ అవన్నీ ఎన్ని రోజులు ఇవ్వగలుగుతాం మనం కూడా. బట్ సో అందుకనే కాజ్ చూసుకుని స్ట్రెస్ అయితే తగ్గించాలి. స్ట్రెస్ తగ్గటం కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవ్రీవన్ అందరికీ వర్క్ చేయాలని ఉంటుంది. మళ్ళీ అందరికీ స్ట్రెస్ అసలు తక్కువ ఉండాలి కానీ వర్క్ మంచిగా చేయాలి, అవన్నీ జరగని పని. అంటే దోస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అట్ ద సేమ్ టైం గర్ల్స్ కి తొందరగా ప్యూబర్టీ వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే గర్ల్స్ కి సపోజ్ ఒక 100 eggs ఉన్నాయి అనుకోండి. ఎగ్స్ అంటే ఓవరీస్ లో ఉండే ఎగ్స్ అన్నట్టు. సో అవి సపోజ్ నేను రఫ్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. 100 eggs ఉన్నాయి. అది మెనార్కీ దగ్గర అంటే ఫస్ట్ టైం పీరియడ్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది అవి వాడకం. స్టార్ట్ అయినాక మనం మెనోపాజ్ టైంకి అయిపోతాయి, అందుకే పీరియడ్స్ ఆగిపోతాయి. ఎగ్స్ ఆర్ డిప్లీటెడ్. సో మనకు ఎర్లీగా వచ్చేస్తే పీరియడ్స్ ఫస్ట్ టైం తొందరగా వచ్చేస్తుంది మెనోపాజ్. సో ఇప్పుడు రైట్ నౌ ఇండియన్ ఏజ్ 48-50 అనుకోండి, అది ఇంకా ముందే వచ్చేస్తుంది. అండ్ గర్ల్స్ కి మరి ఇప్పుడు మెనార్కి 9K వచ్చేసింది, వాళ్ళకి పెళ్లి నెమ్మదిగా 18కో 20కో అవుతుంది. మళ్ళీ వాళ్ళు వర్కింగ్ చేస్తారు. 25-30 అదే ఎర్లీ మెనార్కి అవుతుంది. లేట్ డెలివరీ ప్రెగ్నెన్సీ. సో అందరు ఇన్ఫర్టిలిటీ, ఎవరికి సొంతంగా బేబీస్ అనేది ఫ్యూచర్ లో పుట్టకపోవచ్చు. 5 ఏళ్లలోనే, నాట్ ఎంత దూరం కూడా లేదు. ఇప్పటికే మీరు చూడండి ఎంత మంది పెళ్ళైన కపుల్స్ హెల్ప్ లేకుండా కన్సీవ్ అవుతున్నారు. 10లో నాకు తెలిసి 2 కన్సీవ్ అవుతున్నారు అంతే. అండ్ ఎక్కువ IVF కి వెళ్తున్నారు, ఏదో ఒక హెల్ప్, మెడికల్ హెల్ప్. ఇంకా ఎగ్స్ కూడా ఫ్రీజింగ్ చేసేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇందులో క్వశ్చన్ వచ్చింది మేడం, అంటే రీసెంట్ గా లైక్ అంటే హాలీవుడ్ స్టైల్లో చాలా మంది మా బేబీస్ ఇలాంటి ప్రిన్సిపల్స్ తో ఉండాలి, ఇలాంటి పెద్ద అయితే ఇట్లా బ్రతకాలి, సో ఆ స్పంప్స్ ని మేము ఇంజెక్ట్ చేసి ఇలాంటి బేబీని కన్నామంటారు. సో అది కూడా ఇక్కడ వచ్చేస్తుంది అంటారా? కొంచెం DNA ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. DNA మెమరీ అంటాం, అది ఓ మాదిరిగా ఉంటుంది. కానీ అల్టిమేట్ గా పేరెంటింగ్ కౌంట్స్. DNAలో కంపల్సరీ మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్, మెమరీ, ఏమైనా స్కిల్స్ ఉంటే అట్లాంటివి ట్రాన్స్ఫర్ అవుతాయి అంటారు. ఇంకా అదేం అట్లా సిగ్నిఫికెంట్ స్టడీస్ ఏం లేవు. అంటే నేను చూసి మేడం 7 generations ని కవర్ చేసుకొని తెస్తారంట. అవును, మన హిందూయిజం లో చెప్పేది అది 7 తరాలు ఇటు అటు చూడమంటాం కదా. DNA మెమరీ 7 generations ఉంటుంది అంటారు. అయితే అది సిగ్నిఫికెంట్ గా మనకు కనిపిస్తుందా లేదా అనేది మనకి ట్రయల్
ట్రయల్స్ లోనే తెలుస్తుంది. బట్ పేరెంటింగ్ కౌంట్స్ కదా, వీటన్నిటికన్నా ముందు వాళ్ళని ఎట్లా పెంచుతున్నారు మ్యాటర్స్. డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటదనే టాక్. ఓకే, మరి కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ మీరు, సో బేసిక్ ఏంటంటే ప్రతి మనిషి ఫస్ట్ అందంగా ఉన్నానని ఫేస్ ని చూసుకుంటాడు. ఈ ఫేస్ లో కూడా నోస్ కి కూడా ఇట్లా బెండ్ అయి ఉన్నాను సరే స్ట్రైట్ గా మీరు చేయగలుగుతారు, అది కూడా ఒక 20-30 minutes లో అయిపోతుంది అంటారు. ఎట్లా పాసిబుల్ అది? 20-30 minutes లో ఏం కాదు, రైనోప్లాస్టీ ప్రాపర్ సర్జరీ. రైనోప్లాస్టీ మీరు అన్నట్లు బెండ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ నోస్, ఇక్కడ బోన్స్ ఉంటాయి నోస్ లో, అవన్నీ ఇలా ఆల్టర్డ్ షేప్స్ లో ఉంటాయి. ఒక్కొక్కసారి పుట్టుకతో అట్లా రావచ్చు, చిన్నప్పుడు దెబ్బలు తగిలి అట్లా రావచ్చు, కొంతమందికి బాగా చిన్నప్పుడు కోల్డ్ లాంటి ఏమైనా ఉంటే కూడా రావచ్చు. సో చిన్నప్పుడు ఏమైనా కొంతమందికి నోస్ ఇష్యూస్, బ్రీదింగ్ ఇష్యూస్ ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా నోస్ షేప్ మారుతుంది అనమాట. సో రకరకాల రీజన్స్ ఉంటాయి. మనము వాటిని ఎలా ఏదైనా రీజన్ కానివ్వండి, అల్టిమేట్ గా ఏంటంటే మంచి ట్రయాంగిల్ ఇవ్వడం. మనకి నోస్ ఏంటి స్ట్రేట్ ఉండాలి, బ్రిడ్జ్ ఇక్కడ చట్టి ముక్కు ఉండకూడదు, కొంచెం బ్రిడ్జ్ మంచిగా ఎత్తులో ఉండాలి, ఈ ట్రయాంగిల్ మంచిగా ఉండాలి. ఆడవాళ్ళకి ఒకలాగా ఉంటుంది, మగవాళ్ళకి ఒకలాగా ఉంటుంది. సర్జరీని అట్లా ప్లాన్ చేసుకుంటాం. బోన్ ఎత్తుగా ఉందనుకోండి కట్ చేసుకుంటాము, బోన్ చిన్నగా ఉందనుకోండి బోన్ కార్టిలేజ్ అట్లా పెడతాము. మరి అల్టిమేట్గా ఏంటంటే ఒక ఆర్ట్ లాగా ఆర్టిస్టిక్ గా ఒక ట్రయాంగిల్ షేప్డ్ నోస్ తేవడం ఇస్ ద ఎయిమ్. దాన్ని రైనోప్లాస్టిక్ సర్జరీ అంటాం. ఇది చూడటానికి మాత్రమే, ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఉంటుంది లోపల. అంటే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది ఉన్నా కానీ, సెప్టమ్ అంటాం కదా లోపల మధ్యలో ఇలా, అది ఇలా వంకర టింకర్ ఉన్నా కానీ వాటిని కూడా కరెక్ట్ చేసి వాళ్ళకి ఊపిరి కూడా కరెక్ట్ గా పీల్చుకోవడానికి హెల్ప్ చేసే ప్రొసీజరే రైనోప్లాస్టీ. రైనోప్లాస్టీ మేజర్ సర్జరీ, అది మైనర్ 20-30 నిమిషాలు కాదు. యాక్చువల్లీ నో, అలా అంత హడావిడిగా కూడా చేయము. ప్రాపర్ రైనోప్లాస్టీ 6 నుంచి 7 గంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కంప్లీట్ అంటే లైక్ ఎక్కువ కరెక్షన్ ఉందనుకోండి అలా కూడా చేస్తారు. అండ్ మంచి ఆర్ట్ ఇన్వాల్వ్ అయిన సర్జరీ అది. ఎందుకంటే ఆ ఫేస్ కి ఏ నోస్ సెట్ అవుతుందో చేయగలగాలి. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా సినిమా యాక్టర్ల ఫోటోలు తీసుకొచ్చేసేసి నాకు ఇలాంటి ముక్కు కావాలంటారు. సో మేము అదే చెప్తాము, ఆ ముక్కు మీకు పెట్టగలుగుతామో లేదో తెలియదు కానీ మీ ముక్కులో బెటర్ ముక్కు తేగలుగుతాం. అండ్ మనం కూడా దానికే ఏం చేయాలి, ఒక హీరోయిక్ ఎయిమ్ తో వెళ్ళకూడదు సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడైనా. ఏ పార్ట్ అయినా సరే ఇంకొకళ్ళ పార్ట్ నాకు రావాలి అని అనుకోకూడదు. నాకున్న వాటిల్లో బెస్ట్ షేప్ ఏమి రాగలుగుతుంది అదే ఏం చేసుకొని సర్జరీ చేస్తామన్నమాట. చాలా మంది హీరోస్ చూసాం, ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు ఒకప్పుడు లిప్స్ లా ఉండే, మళ్ళీ సర్జరీ చేశారు. రామ్ చరణ్ గారు ఫేస్ లో కూడా ఎన్నో చేంజెస్ కనిపిస్తాయి. సో ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఫేసెస్, సన్ లైట్ పడుతుంది, డస్ట్ పడుతుంది, అవేం ఇంపాక్ట్ కావా స్కిన్ మీద? సర్జరీకి సన్ లైట్, డస్ట్ ఇవి ఒకసారి హీల్ అయిపోయినాక సర్జరీకి సన్ లైట్, డస్ట్ వీటితో ఏం మ్యాటర్ కాదు. మీరు అన్న సన్ లైట్, డస్ట్ ఇవన్నీ స్కిన్ లెవెల్. అదే సర్జరీ అంటే ఇక ప్రాపర్ షేప్ పోర్స్ లోకి వెళ్ళి అదే స్కిన్ లెవెల్, అదే చెప్తున్నా కదా. అవి స్కిన్ కేర్, స్కిన్ జాగ్రత్తగా చూసుకోవడము, ఎక్కువ ఎండ పడుతుంటే సన్ స్క్రీన్స్ వాడుకోవడం, దానికి తగ్గ కాస్మెటిక్స్ వాడడం, అది కేర్. సర్జరీకి మనము సర్జరీ గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ పెద్ద ఫ్యాక్టర్స్ ఏం కాదు. ఫస్ట్ ఒక 10 days ఇన్ఫెక్షన్ రానంత వరకు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. దానికి మనం ఈ డే టు డే కేర్ గురించి పెద్ద పట్టించుకో. సర్జరీ అంటే ప్రాపర్ గా కోసి కుట్టడమే కదా. మీరు ఇంతవరకు ఎన్ని ప్లాస్టిక్ సర్జరీ చేశారు? ఆల్మోస్ట్ రోజుకి ఒకటి చేస్తున్నాం ప్రస్తుతానికి. ఎగ్జాంపుల్ ఒక 100 అనుకుందాం అండి, ఎక్కువే. అండ్ అంటే ప్రతిరోజు మనదే కాదు, కొన్నిసార్లు మనం 6 hours పెట్టే టైం వస్తుంది కదా. సో అది ఎందుకు వచ్చింది 6 hours? రకరకాల రీజన్స్ ఉంటాయి సర్జరీస్ లో. ఏమేమి నేను ఎప్పుడు ఏ సర్జరీ అయినా ఇన్నేళ్ళు అయినా కానీ కొత్తగా ఫస్ట్ టైం వెళ్తున్నట్టే వెళ్తాం. అండ్ అలాగే ప్రిపేర్ కూడా చేస్తాం. సర్జరీ కూడా ఫ్లైట్ ఎక్కి దిగినట్టే మొత్తం చెక్ చేసుకునే ముందు వెళ్తాం. మధ్యలో వెళ్ళాక నాకు ఇది లేదు అది లేదు అని అనడానికి లేదు. మొత్తం చెక్ లిస్ట్ అంతా టిక్ 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 పెట్టుకున్నామా, ముందుకు వెళ్ళామా. అండ్ సర్జరీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. పేషెంట్ ముందు రోజు ఎలా నిద్రపోయాడు నుంచి మొదలవుతుంది. యాంగ్షియస్ ఉన్నాడా పేషెంట్, తన లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తాగుతారా, కొన్నిసార్లు ఎక్కువ గ్రీన్ టీస్, వైటమిన్ టాబ్లెట్స్ వేసుకొని ఓవర్లీ కాన్షియస్ ఉన్న పేషెంట్స్ కూడా టేబుల్ మీద ఎక్కువ బ్లీడ్ అవుతారు. మనం ఒక్కొక్కళ్ళు ఎక్కువ బ్లీడ్ అవుతారు, బీపీ తక్కువే కనిపిస్తుంది కానీ బ్లీడింగ్ ఉంటుంది అనమాట. అలాంటివి అన్ఎక్స్పెక్టెడ్ గా అవుతాయి టేబుల్ మీద. అవి కొత్త ఏం కాదు, ఆల్మోస్ట్ చాలా ఫ్రీక్వెంట్ గా అందరికీ అవుతూనే ఉంటాయి. అండ్ మనం అనుకున్న షేప్ ఒక్కొక్కసారి చాలా డిఫికల్ట్ గా వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ ముక్కు లేదనుకోండి, కార్టిలేజ్ తీయాలి, ఎక్కడి నుంచి రిబ్ నుంచి కానీ ఏదన్నా తీయాలి, దాన్ని షేప్ చేసుకోవాలి. కార్టిలేజ్, రిబ్, బోన్ కాదు, కార్టిలేజ్ అని ఇంకో థిక్ ఐటమ్ ఉంటుంది కదా, ఇట్లా మన చెవు లాంటిది, చెవు నుంచి కానీ తీస్తాం అనమాట. అది తీసి దాన్ని షేప్ పెట్టుకుంటాం. మనకి షేప్ నచ్చలేదు అనుకోండి మళ్ళీ బయటకు తీస్తాం, కార్వ్ చేస్తాం. టిపికల్ గా ఇక స్కల్ప్చర్ చేసినట్లే అనమాట. అవే ఇన్స్ట్రుమెంట్స్ కూడా చిన్నగా ఉంటాయి, సివిల్ వర్క్ అంతే సేమ్.
సో మళ్ళీ పెట్టడం అట్లా. సో మేము అండ్ ఇంకొకటి ప్లాస్టిక్ సర్జరీలో హడావిడిగా కూడా చెయ్యం మేము, ఎందుకంటే మనకి రిజల్ట్ ఏంటంటే చేసామా బయటకు వచ్చామా కాదు కదా, రిజల్ట్ రావాలి. ఆర్ట్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్రాపర్ ఆర్ట్. చివరికి టమ్మీ టక్ చేయనియండి, లైపోసక్షన్ చేయనియండి, అక్కడ కూర్చుంటాం, చూసుకుంటాం, 4 సార్లు చూసుకుంటాం, రిజల్ట్ చూసుకుంటాం, కుట్టినాక కుట్లు ఎలా ఉన్నాయి చూసుకుంటాం, షేప్ ఎలా వచ్చింది చూసుకుంటాం. లేకపోతే మళ్ళీ కుట్లన్నీ తీసి షేప్ కోసం మళ్ళీ ట్రై చేసిన రోజులు కూడా ఉన్నాయి. రాలేదు మనకి షేప్ అనుకున్నది రాలేదంటే మళ్ళీ అన్ని తీసి అన్ని చేసిన సర్జరీ కూడా అలా కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది. టైం లిమిట్ కింద పెట్టుకోకూడదు, అలాని 10-12 గంటలు కూడా చేయొద్దు. ఒక కాన్షియస్ మైండ్ తోటి పేషెంట్కి ఏది బెస్ట్, ఇంత టైంలో వర్కౌట్ చేసుకుంటే ఈ పేషెంట్కి ఏం కాంప్లికేషన్ ఉండదు అన్నట్లు ప్లాన్ చేసుకొని. అండ్ సర్జరీకి ముందు, ప్లాస్టిక్ సర్జరీ అంటేనే ప్లాన్ అంటారు. సో సర్జరీకి ముందు ఒక 4-5 ప్లాన్లు పెట్టుకుంటాం. ఇగో ఫస్ట్ నేను ఇలా చేస్తాను సర్జరీ, ఆన్ టేబుల్ ఇది వర్కౌట్ కాలేదనుకోండి ప్లాన్ బి, ఇది వర్కౌట్ కాలేదనుకోండి ప్లాన్ సి, ఇట్లా ఒక్కొక్క ప్లాన్ వేసుకుంటాం అనమాట. స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఇట్లాగా దబాల్ని వెళ్ళి నేను ఏదో చేసేసాను వచ్చేసాను అన్నట్లు ఉండదు. ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్. అండ్ సినిమాటిక్ క్వశ్చన్ మేడం, అంటే సినిమాలు ఎక్కువ చూస్తాం కదా, ఒక హీరో ఫేస్ చచ్చిపోతే ఇంకొక హీరోకి పెడతారు, అట్లాంటివి పాసిబుల్ అవుతాయా? అవుతున్నాయి, నేను కాదని అనను, కానీ ఇప్పుడు అవుతున్నాయి. కొన్ని అయినాయి, జపాన్, టోక్యో ఇటువైపు ఆ ఎక్స్పెరిమెంటల్ ట్రయల్స్ కూడా అయినాయి. కాకపోతే మీరు అన్నట్లు అందం కోసం కాదు, ఏమన్నా ఆర్మీలో వార్స్లో అట్లాగా అయ్యి వాళ్ళకి ఇప్పుడు ఉందనుకోండి మొత్తం నోస్ ఇలాగ క్లంబుల్ అయిపోయింది అనుకోండి, ఎలా గాలి తీసుకుంటారు. సో గ్రాస్ ఫేషియల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు చాలా ఇక వాళ్ళ ఫేస్ అసలు ఫేస్ లాగే లేదు, ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి అనుకున్నప్పుడు ఫేషియల్ ట్రాన్స్ప్లాంట్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ అవుతున్నాయి. 2-3 సక్సెస్ఫుల్గా కూడా అయినాయి, ఇంకా అవుతాయి ఏమో ఫ్యూచర్లో. బట్ పాసిబిలిటీ లేదు అనడానికైతే లేదు, జరుగుతున్నాయి. అండ్ మదర్స్ మేక్ ఓవర్ అంటే చాలా మంది ఉమెన్ ఏంటంటే ఒక ఆస్పీషియస్గా తీసుకుంటారు ఒక బేబీని డెలివరీ చేసేటప్పుడు. బట్ బేబీ డెలివరీ అయ్యాక అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటారు కదా, సడన్గా తగ్గాలంటే టైం పడుతుంది. కొంతమంది మదర్స్ వచ్చేసి మేక్ ఓవర్ కావాలి, మేము మళ్ళీ పాత అంటే ఒక యంగ్గా అట్లీస్ట్ మీలాగా అనిపించాలా అన్నారు అనుకోండి. సో హౌ డూ యూ ట్రీట్? థ్యాంక్ యూ. ఇవన్నీ మనము యంగ్ మదర్స్ లో ఇంకా ఎక్కువ కూడా చూస్తాము. సో చాలా మంది ఆల్మోస్ట్ 18 years కే పెళ్లి అయిపోయి 19 కి దే హ్యాడ్ 1 baby, 20-21 కి ఇంకో బేబీ అయిపోతే బై 25 years వాళ్ళకి అనిపిస్తుంది అబ్బా బోర్ కొట్టేసింది అనిపిస్తుంది. అండ్ దే వాంట్ సంథింగ్ న్యూ. వాళ్ళకి ఏమన్నా వాళ్ళ సెల్ఫే మళ్ళీ వాళ్ళ దంపతులు కూడా ఓల్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడే ముందుగానే పెళ్ళి అయిపోయి పిల్లలు వచ్చేసి. సో వాళ్ళు వాళ్ళ బాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేస్తారు. సో ఈ మదర్స్ అందరూ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాట్ జస్ట్ వాళ్ళ బాడీ అప్ అండ్ డౌనే కాదండి, ఫేస్ దగ్గర నుంచి ఫేస్లో వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవుతుంది, తర్వాత ష్రింక్ అవుతుంది, పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, బ్రెస్ట్ అనేది వాటర్ రిటెన్షన్ అండ్ ఆ డక్ట్స్ అన్ని కూడా పెరిగి మళ్ళీ మిల్క్ ప్రొడక్షన్ అయిపోయాక మళ్ళీ తగ్గిపోతుంది, టమ్మీ లూజ్ అయిపోతుంది, ఈవెన్ మసిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోతాయి, మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అదే మన అబ్డామిన్ లో ఉన్న కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్ అంటాం, అది అంతా 3 kgs బేబీని మోస్తుంది, మోసాక మళ్ళీ బర్త్ కూడా త్రూ ద మసిలే, వేర్ అండ్ టేర్ చాలా జరుగుతుంది. సో ఇవన్నిటి కారణం వల్ల వన్ ఇస్ ఈ వేర్ అండ్ టేర్ అంటే మెకానికల్ వేర్ అండ్ టేర్, ఇంకోటి హార్మోనల్ వేర్ అండ్ టేర్, ఇంకోటి స్ట్రెస్ వల్ల, స్ట్రెస్ నిద్ర లేక అలా కూడా చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా అవుతాయి. ఇవన్నీ మదర్ ట్యాకిల్ చేయాలంటే ఒక 2-3 years ఈజీగా పట్టేస్తుంది. యాక్చువల్ అలా కూడా అనుకోండి 5 years కూడా అనొచ్చు. సో అయ్యాక నెమ్మదిగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు, కొంచెం స్కూల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏంటి మన లైఫ్ అగైన్ దే వాంట్ కదా, ఇంకింతే కాదుగా. అప్పట్లో అంటే అయిపోయిందా, పిల్లలు అయిపోయారా, చాప్టర్ క్లోజ్, ఇంక ఇంట్లో కూర్చో టైప్లో. ఇప్పుడు అలా కాదు, మళ్ళీ మనం కొత్తగా వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా న్యూ లైఫ్. సో అప్పుడు దే ఫీల్ లైక్ నేను ఏమన్నా మళ్ళీ చేసుకోవచ్చా, నాకు క్యాన్ ఐ లుక్ యంగర్, మోర్ అట్రాక్టివ్, మోర్ కాన్ఫిడెంట్ అలా అని మదర్స్ ఫస్ట్ వస్తున్నారు. వచ్చి ఇంకా డర్మటాలజీ దగ్గర నుంచి స్టార్ట్, అంటే టు ఫేస్ స్కిన్ బాగుండాలి, ఫస్ట్ అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్జరీస్కి వస్తారు. సర్జరీస్కి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సర్జరీ, మన బ్రెస్ట్, టమ్మీ టక్స్, లైపోసక్షన్, ఇవన్నీ. వెజైనల్ సర్జరీస్కి వచ్చేటప్పుడు వెజైనల్ టైటనింగ్ అని, పెల్విక్ ఫ్లోర్ హెల్త్,
ఈ నార్మల్ డెలివరీల వల్ల యూరిన్ లీకేజెస్ ఇష్యూ ఇవన్నీ తొందరగా వచ్చేస్తాయి. సో నాట్ జస్ట్ మనం బయట ఉన్న అపియరెన్సే కాదు, ఇంటర్నల్ హెల్త్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో దానికోసం అని మరి వాట్ ఈస్ ద అదర్ ఫిజియోథెరపీ అంటాం కదా మనము. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫిజియోథెరపీ టు స్ట్రెంగ్థెన్ ఆల్ మసిల్స్, న్యూట్రిషన్ అన్ని మెయింటైన్ చేసుకున్నా అప్పుడు మామీ మేకవరీకి వస్తారు. మామీ మేకవరీ వస్తే టాప్ టు బాటమ్ అన్ని సర్జరీస్ చేయొచ్చు. హెయిర్ లాస్ తో సహా. హెయిర్ లాస్ కూడా ఆబ్వియస్లీ పోస్ట్ డెలివరీ హెయిర్ లాస్ చాలా అవుతుంది. అసలు మదర్స్ అందరు డ్రెడ్ అవుతారు దాని గురించి. ప్రెగ్నెన్సీ మొత్తం ఒక్క వెంట్రుకు ఊడిపోదు, అదంతా అలా స్టాప్ అయి ఉంటుంది, దాని గ్రోత్ సైకిల్ అక్కడ ఆగిపోతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత 4th మంత్ తర్వాత స్టార్ట్ అవుతుంది షెడ్డింగ్ ఫుల్గా. ఎక్కడైతే ఆ సైకిల్ ఆగిపోయిందో మళ్ళీ ఆ సైకిల్ రీస్టార్ట్ అవుతుంది. చాలా షెడ్డింగ్ స్ట్రెస్ వల్ల కూడా బాగా ఫుల్గా షెడ్ అయ్యాయో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే న్యూట్రిషన్ దగ్గర నుంచి చూసుకోవాలి. చూసుకుని చాలా మంది గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్కి వస్తారు మా దగ్గరికి. సో స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ టిల్ టో మామీ మేక్ ఓవర్ వీ కెన్ డూ ఎనీథింగ్ కంప్లీట్. ఎంత టైం పడుతుంది మేడం? అంటే అది 1 డే సర్జరీయో 1 టైం సర్జరీయో కాదు, మనిషిని బట్టి అవసరాన్ని బట్టి. ఇప్పుడు స్కిన్ హెయిర్ అనుకోండి మెయింటెనెన్స్ పర్మనెంట్ గా చేస్తానే ఉండాలి. ఇంకా సర్జరీస్ అనుకోండి సర్జరీని బట్టి ఇక సర్జికల్ టైము, రికవరీ టైము, అట్లా అన్ని సర్జరీ 2-3 ఉంటే ఒకే రోజు చేసేస్తాం. ఎక్కువ ఉన్నాయి అనుకోండి సెషన్స్ వైజ్ ప్లాన్ చేస్తాం. మళ్ళీ పేషెంట్కి ఎక్కువ ఇరిటబుల్ గా ఉండకూడదు, కాంప్లికేషన్స్ ఉండకూడదని డివైడ్ చేస్తాం. పర్సెంటేజ్ ఎలా ఉంది అంటే ఈ మమ్స్ మేక్ ఓవర్ ఎక్కువగా పేపర్స్ లో వస్తుంది? పర్సెంటేజ్ ఏంటి అసలు నా దగ్గర నాకు తెలిసిన నా సర్కిల్లోనే డెలివరీలు అయినాక నాకు ఇది వద్దు అని అనేవాళ్ళు ఎవరు లేరు. అందరూ దీప్తి వాట్ నెక్స్ట్ అని ఆడే వాళ్ళే ఉన్నారు. ఇవాళ రోజుల్లో అంటే అందంకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, బాడీ షేమింగ్ చేయొద్దు, ఇదంతా పక్కకు పెట్టండి. అందంగా లేకపోతే మనం ఏది చూడం. అందంగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా. అంటే లైక్ కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు ప్రతి ఒక్కరు ఎవరి బాడీ వాళ్ళకి ముద్దు. సో 30 ఇవాళ రోజుల్లో మళ్ళీ 50 కూడా యంగే. మరి అలాంటప్పుడు హౌ కెన్ దే లివ్ లైక్ దట్? అందరికీ అందంగా ఉండాలని ఉంటది కదా. బట్ అట్లా అని మనం అన్ని చేసేయరు. మా దగ్గరికి వచ్చాక వాళ్ళు ఫస్ట్ రిక్వైర్మెంట్ చెప్తారు. సపోజ్ నాకు ఇట్లా బాడీ టమ్మీ దగ్గర ఎక్కువైంది, పోనీ బ్రెస్ట్ ఇట్లా అయింది, ఇలా అయింది అంటాం. అప్పుడు ఫస్ట్ మనం చూస్తాము. చూసాక ఓవరాల్గా కొంచెం వెయిట్ లాస్ అవ్వాలా, న్యూట్రిషన్ పెంచుకోవాలా, ఫస్ట్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం మేము. హెల్త్ బాగా అయ్యాక విల్ గివ్ 3-4 months ఆర్ కావాలంటే 6 months టైం. ఆ 6 months లో వాళ్ళు చేసుకోగలిగినంత చేసుకోవాలి. మిగిలిపోయిన స్టబర్న్ ఏరియాస్ ఉంటాయి. సపోజ్ కొంతమందికి ఆర్మ్స్ ఫ్యాట్ గా ఉంటాయి, సో ఓన్లీ ఆర్మ్స్ లైపోసక్షన్, అట్లా ఏదైతే టార్గెటెడ్ ఏరియా ఉంటుందో అదే చేస్తాం. అన్ని చేయాల్సిన అవసరం లేదు. అండ్ అందరికి అన్ని వద్దు కూడా. వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ సమ్ ఏరియాస్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్. ఆ సమ్మే చేస్తాం. ఓకే. అండ్ ఈ సర్జరీస్ అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఫుడ్ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ ఫ్రూట్ తింటే ఈ బాడీలో ఈ పార్ట్కి బాగుంటుంది, ఇది తింటే ఇది బాగుంటుంది, ఇట్లా చెప్తుంటారు కదా. బట్ నేను చెప్పే ముందే నాకు తెలియదు 100% నేను చెప్పింది రైటో రాంగో. యాజ్ పర్ డాక్టర్స్ మీ ప్రిన్సిపల్స్ ప్రకారం మన బాడీలో ఆర్గాన్స్కి ఏ ఫుడ్ దేనికి సెట్ అవుతుంది? బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ లో అన్ని న్యూట్రియన్స్ రావాలి. ఏది ఎక్కువ చేసినా తక్కువ చేసినా మంచిది కదా అని రోజు పప్పే తిన్నా కూడా నాట్ గుడ్. సో బ్యాలెన్స్డ్ ఫ్రూట్, వెజిటబుల్, బాయిల్డ్ అండ్ కుక్డ్ స్టఫ్ అండ్ ఆయిల్స్, ఘీస్, షుగర్స్, స్వీట్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకొని చేసే డైట్ బాగుంటుంది జనరల్లీ. అండ్ మళ్ళీ నేను చెప్పినట్టు సోర్స్ తెలియాలి. ఓకే. ఏది పడితే అది తినకూడదు. ఇవాళ రోజుల్లో అయితే అసలే తినకూడదు, బికాస్ పెంచే పద్ధతులు కరెక్ట్ గా లేవు. అక్కడనే ప్రాబ్లం వస్తుంది. అందుకే మెయిన్ గా ఈ మధ్య చెప్తున్నారు కూడా షుగర్ ఈజ్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు స్మోకింగ్ అంట. స్మోకింగ్ ఇంకా నెంబర్ 1 అంటే నెక్స్ట్ షుగరే వస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచే స్టార్ట్. అంటే ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 15-20 years తర్వాత ఫస్ట్ టైం పిజ్జా తెలిసింది. అప్పటి వరకు పిజ్జా అనేది మనకు తెలియదు, వెస్టర్నైజ్ కాలేదు. ఇప్పుడు చిన్నప్పుడు బర్త్డే పార్టీ 2nd year 2 years నుంచే పిజ్జాస్ అని, కోక్ అని, కార్బోనేటెడ్ డ్రింక్స్. అదే కదా ఇప్పుడు థర్డ్ 3 years 4 years పిల్లల నుంచి స్పెక్స్ ఆబ్వియస్లీ. సో అంటే గ్రోయింగ్, సారీ టు ఆస్క్, గ్రోయింగ్ ఏజ్ లో స్పెట్స్ పెట్టుకున్నా లేకుంటే ఒక చిన్నది ఏదైనా చేపిస్తున్నా బాడీ ప్రాపర్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాకుండా ముందే అది పేరెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ అట్లాంటి టర్మ్స్ తీసుకున్న వాళ్ళకి? బట్ ఇవన్నీ మీరు అనుకున్నట్టు లైక్ థిక్ గ్లాసెస్ అంటే ఇప్పుడు టీవీ చూడటం వల్ల వచ్చుండకపోవచ్చు. కొంతమంది ప్రీ టర్మ్ డెలివరీస్ అయితే కూడా ఐ డిఫెక్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టు 7 తరాలు అన్నారు కదా, అట్లా ఇప్పుడు జీన్స్ అన్ని కొంచెం తగ్గిపోతుంటా వచ్చినాయి. సో ఇంత తక్కువలో వాళ్ళకి తొందరగా మేనిఫెస్ట్ అవుతున్నాయి ఇవన్నీ.
సో దానికి అన్నిటికీ మనము ఇదే అని చెప్పలేము. టీవీ చూసారు కాబట్టి స్పెక్స్ అని చెప్పలేము. న్యాచురల్ గా జెనెటిక్ అది వాళ్ళు కొంచెం కొంచెం డిఫెక్టివ్ గా వచ్చి ఉండొచ్చు. సో అలా చాలా ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. మన హెల్త్ కూడా ప్రీవియస్ జనరేషన్ అంతా ఉండకపోవచ్చు, అండ్ మనకి లేదు. అండ్ దానికోసం మనం చాలా సప్లిమెంట్స్ తీసుకోవాలి. అప్పుడైతే ఏముంది, వాళ్ళు ఓన్లీ వాళ్ళు వాళ్ళు ఫార్మింగ్ చేసుకుని తినేసి మళ్ళీ దే ఆర్ కష్టపడి పని చేస్తానే ఉంటారు పొద్దు నుంచి. మనం అంత పని చెయ్యం కదా, క్యాలరీస్ అక్కడే ఉండిపోయాయి. మనం కష్టపడి జిమ్ కి వెళ్తాం సో అందుకే మనం అన్నిటికీ కష్టపడుతున్నాం. మనం అన్ని తినేసి మళ్ళీ డైట్ అని కష్టపడుతున్నాము, మళ్ళీ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అని మళ్ళీ ఎక్సర్సైజ్. ఫుడ్ బాగా పెరిగిపోయింది జనరేషన్, ప్రాసెసింగ్ అయిపోతుంది ఫుడ్. అంత ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు. డైరెక్ట్ నేచర్ నుంచి అవైలబుల్ ఇన్ ద లీస్ట్ కుక్డ్ ఫార్మ్, అంటే ఎంత మినిమల్ మ్యానిపులేషన్ ఉంటే అంత మంచిది. ఓకే, అంటే ఇప్పుడు ఇంకోటి మేడం, అంటే ఏ తిన్నా స్కిన్కి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే డైజెషన్ అవుతుంది కాబట్టి. సో దీంట్లో ఇప్పుడు కొంతమంది ఫ్రోజన్ ఫుడ్స్ తింటారు, వెజ్ ఆర్ నాన్ వెజ్. సో ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు మన స్కిన్కి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? చాలా లెదరీ స్కిన్ ఉంటుంది వాళ్ళకి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఎక్కువ మీరు అబ్రాడ్ వాళ్ళనే చూడండి, ఎక్కువ స్కిన్ ఫ్రోజన్ ఫుడ్ వాళ్ళు తినే వాళ్ళకి టాక్సిన్ బిల్డప్ కానివ్వండి, వాట్ ఎవర్ గట్ క్లియరెన్స్ కానివ్వండి చాలా తక్కువ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ టాక్సిన్ బిల్డప్ ఉంటుంది. ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ లెదరీ స్కిన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా, నీట్ గా లేతగా ఉంటుంది చూడండి స్కిన్. వాళ్ళ డయట్ కూడా అట్లానే ఉంటుంది, చాలా సాఫ్ట్లీ ఈజీలీ డైజెస్టబుల్. ఎందుకంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అండర్ ద స్కిన్ కింద ఉండే డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివ్ గా ఉంటది. అది ఫ్రోజన్ ఫుడ్ వీలైనంత మటుకి ప్లీజ్ అవాయిడ్, పడేసే. మనం ఎంత చేసినా గట్ హెల్త్ షోస్ ఆన్ ద ఫేస్. అసలు గట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఆర్గన్. సో గట్ హెల్త్ బాగుందంటే అన్ని ఆర్గన్స్ బాగుంటాయి. అసలు కొన్ని స్టడీస్ లో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా గట్ హెల్త్ క్లియర్ చేస్తే ఫర్టిలిటీ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట, పిల్లలు పుట్టిన వాళ్ళు. అట్లా అది డైరెక్ట్లీ అంటే ఇట్లా మనం హెల్తీ ఫుడ్ తింటే గట్ హెల్త్ ఇస్ నైస్. సో కొంచెం ఇలా మీరు చెప్పిన ప్రాసెస్డ్ ఫుడ్, లెస్ ఇన్ ఫైబర్స్, ఓన్లీ కీటో డైట్, ఓన్లీ ప్రోటీన్ డైట్ తీసుకుంటే అన్ని లెస్ ఇన్ ఫైబర్, ఎనీథింగ్ అన్ని హోల్ ఫుడ్ గా తింటే గట్ హెల్త్ బాగుంటుంది. కాన్స్టిపేషన్ లేదు, ఫ్లో బాగుంది అంటే ఎసిడిటీ తక్కువ ఉంటుంది. సో న్యూట్రియంట్స్ బాగా అబ్జార్బ్ అవుతాయి. ఎక్కువ ఆయిలీ ఫుడ్, ప్రొసెస్డ్ ఫుడ్ తింటే టైం పడుతుంది, టర్న్ ఓవర్ టైం ఎక్కువ, మళ్ళీ అంతలో మళ్ళీ తినేస్తాము. షుగర్స్ ఎక్కువ, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ బాడీలో ఇన్ఫ్లమేషన్, ఎనీథింగ్. గట్ హెల్త్ ఇస్ గుడ్, హోల్ బాడీ ఇస్ గుడ్. కుదిరితే మీల్ మధ్యన గ్యాప్ పెట్టుకొని, మనం ఇప్పుడు బాగా తింటున్నాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇట్లా ఎంటీ స్పేస్ ఇచ్చినప్పుడు మన రిపేర్ మెకానిజం కిక్ ఇన్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్ గా ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది యాంటీ ఏజింగ్ ఒక సూపర్ గుడ్ డూపర్ డయట్ అని ఇప్పుడు బాగా స్టడీస్ ఉన్నాయి. బికాస్ గ్యాప్ లోపల రిపేర్ మెకానిజం స్టార్ట్ అయిపోతుంది. ఒక ఫుడ్ లేదు, ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద బాడీ అని బాడీ స్టార్ట్స్ టు రిపేర్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ యాంటీ ఏజింగ్. సో ఎప్పుడైనా లిమిటెడ్ పోర్షన్ అండ్ గుడ్ పోర్షన్, అప్పుడప్పుడే వెల్ కుక్డ్ పోర్షన్ అది తినండి. నా ఇదే అని రూల్ ఏం లేదు. మీ ఏరియాలో, మీ లొకాలిటీలో ఎలా పండుతాయో, ఆ సీజన్కి ఏ వెజిటబుల్, ఏ ఫ్రూట్ పండుతుందో స్టిక్ టు దట్. ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ప్లీజ్ డూ అండర్ డాక్టర్స్ గైడెన్స్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కొంచెం సేపు తిని కొంచెం సేపు తినకుండా గ్యాప్ ఇస్తే, సో దట్ బాడీకి కొంచెం రెస్ట్ దొరికినట్టు. డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. దాంట్లో చాలా రకరకాల సెల్ఫ్ మేడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్నాయి, దాంట్లో ప్రాబ్లమ్స్ కి ఎండ్ అప్ అవుతున్నారు. బికాస్ ఫాస్టింగ్ చేసిన తర్వాత నో ఫాస్టింగ్ టైం వచ్చినప్పుడు ఏం తింటారు, ఎంత న్యూట్రిషన్ వెళ్తుంది, మనం ఐరన్ తింటున్నారా, ఫైబర్ తింటున్నారా, ప్రోటీన్ తింటున్నారా, వైటమిన్స్ వెళ్తున్నాయా, అదంతా అండర్ న్యూట్రిషనిస్ట్ గైడెన్సే తీసుకోవాలి. లేకపోతే నేను ఇంత ఫాస్టింగ్ చేసా, మిగిలిన టైంలో నా ఇష్టం. లేకపోతే ఈ ఫాస్టింగ్ టైమ్ 16 hours కాదు, నేను 20 hours చేసేసాను, ఓన్లీ 2 hours తిన్నా. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, మజిల్ వేస్టింగ్, అసిడిటీ, మజిల్ తినేస్తుందిగా, ఇంకా బాడీ ఎనర్జీ లేదు కాబట్టి లేదా మజిల్ వేస్ట్. చూసుకొని తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కొని డాక్టర్స్ ని అడిగి ముందుకెళ్ళాలి. వీటన్నిటిలోని తెలియకుండా బాడీ రూయిన్ చేసుకునే వాళ్ళు చాలా మంది వస్తారు మా దగ్గరికి. అండ్ విటమిన్స్ అన్నారు కాబట్టి, విటమిన్ ఏ, సి, డి, ఈ, ఒమేగా 3 ఇవి మనిషికి చాలా ఇంపార్టెంట్ అంటారు. సో వీటి సోర్స్ ని మేము ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే, న్యాచురల్ డైట్స్ లో మామూలుగా రిప్లేస్ చేయడానికే ట్రై చేయాలి. మనం అన్ని వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఉన్నాయి, ఆరెంజెస్, ఆమ్లా, ఇవన్నీ సీజనల్ గా. మనకి లక్కీగా ఏంటంటే నేచర్ ఈ సీజన్ లో నీకు ఇది అవసరం ఉంది,
ఈ ఫ్రూట్ పండిస్తుంది. ఓకే, అది అట్లా. సో మనకి వింటర్స్ లో వైటమిన్ సి బాగా అవసరం. ఇప్పుడే మీకు ఆరెంజెస్ అయి వస్తాయి అట్లా. సో నేచర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని తెలుసు. స్టిక్ టు సీజనల్ ఫ్రూట్స్. బాగా తినండి సీజనల్ ఫ్రూట్స్. కొంతమంది ఎలా అంటే మేడం అంటే వాళ్ళకి ఒక ఫ్రూట్ అంటే ఇష్టం, ఎగ్జాంపుల్ ఒకరి గ్రేప్స్ ఇష్టం, అది సీజన్ ఉన్నా సీజన్ లేకున్నా అవైలబిలిటీ ఉందని చెప్పేసి కొంటున్నాం. బట్ నేను గ్రో అయ్యే స్టేజ్ లో నాకు సీజన్ లోనే ఫ్రూట్స్ కనిపించేవి. సో ఇట్లా అంటే ఆర్గానిక్ గా కాకుండా ఏదో హైబ్రిడ్ గా ఆఫ్ సీజన్ పెంచే ఫ్రూట్స్ స్ట్రెస్ కి గురవుతాయి అంట. మనకు స్ట్రెస్ ఉన్నట్టే ప్లాంట్ స్ట్రెస్ కూడా ఉంటది. ఇప్పుడు మనకి 20 years కి ఒక అమ్మాయి పిల్లల్ని కంటుంది అనుకోండి, న్యాచురల్ గా అవుతుంది. 55 years కి కంటుంది అనుకోండి, స్ట్రెస్ లో కన్నట్టుగా బాడీని ట్రిగర్ చేస్తున్నాగా. అట్లానే ప్లాంట్ కూడా స్ట్రెస్ ఉంటుంది. ఆఫ్ సీజన్ గా పెంచే ఫ్రూట్స్ స్ట్రెస్ లో పెరుగుతాయి. స్ట్రెస్ లో పెరిగేటివి ఏవి మనకు వద్దు, మంచిది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఈ ట్రాపికల్ క్లైమేట్ లో ఉంటాం కాబట్టి మన దగ్గర పెంచే ఫ్రూట్స్ అవన్నీ మనకు మంచివి. మనము బయట కోల్డ్ వెదర్ ఫ్రూట్స్ అవన్నీ ఇంపోర్ట్ చేయాలంటే కూడా దే హ్యావ్ టు ట్రావెల్ అ లాట్. అంత ట్రావెల్ చేసి అంత ప్రిజర్వ్ చేసి మన దగ్గరికి వచ్చి మనం తింటాం కంటే మన న్యాచురల్లీ ఫ్రెష్లీ గ్రోన్ ఫుడ్ తింటే మోర్ హెల్దీ. మన చుట్టుపక్కల పెరిగి మనకి ఇన్ని గంటల్లో మనకి డెలివరీ అయ్యి మనం ఇంటి గంటల్లో వండుకోవాలి. అది ఐడియల్ డయట్. అలా దొరికితే ఏదైనా తినొచ్చు. అండ్ ఆయిల్ విషయంలో కూడా అంటే ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఒలివ్ ఆయిల్ వాడు అంటారు, ఇంకొకరి దగ్గర సన్ఫ్లవర్ తినేసే ఏం కాదంటారు. ఇంకొంతమంది స్పెషల్గా అంటే కొంతమంది అంటే నేను అంటే డిగ్నిఫైడ్ వాళ్ళని చూస్తే ఇంత క్వాంటిటీ ఇంత ఫుడ్కి వాడు అంటారు. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఏదన్నా మోడరేషన్ లో వాడాలి. మీరే చెప్పారు కదా, ఏదైనా మోడరేషన్ లో వాడితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. జీరో ఆయిల్ డైట్ కూడా మంచిది కాదు. చాలా జీరో ఆయిల్ డైట్ ఫుడ్ తింటారు. మన బాడీకి ఆయిలింగ్ కావాలి. ఒక లిమిటెడ్ లెవెల్ ఆఫ్ ఆయిల్, సాచురేటెడ్ మన గీస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఇందులో కూడా ఒకటి మన చుట్టుపక్కల దొరికే ప్రొడక్ట్స్ తో తయారయ్యే ఆయిల్స్ తినండి. బికాస్ అవైలబిలిటీ, డిస్టెన్స్ మ్యాటర్స్. ఆలివ్ తీసుకురావాలనుకోండి, అక్కడ ఫార్మ్ నుంచి తీసుకొచ్చి వాడు ప్రాసెస్ చేసి మన దగ్గరకు వచ్చేసరికి వాడు ప్రిజర్వేటివ్ లేకుండా ఎలా వస్తుంది? సో అది మనకు వద్దు. అండ్ మళ్ళీ దిస్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఇది కొలెస్ట్రాల్. ఇప్పుడు ఆయిల్ వై ద బాడీ మనకి ఎందుకంటే కొలెస్ట్రాల్ నుంచి హార్మోన్స్ వస్తాయి. హార్మోన్స్ అన్ని బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అవుతాయి. అది కూడా మనం మంచిగా నిద్ర ఉన్నప్పుడు నైట్ గుడ్ స్లీప్ లో మిడ్ నైట్ లో పీక్ హార్మోన్స్ ప్రొడక్షన్ ఉంటుంది. సో అది ఉండాలంటే మనకు ఆ గుడ్ కొలెస్ట్రాల్ ఉండాలి బాడీలో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ ఉండాలి. స్లీప్ చాలా బాగా ఉండాలి. నైట్ డ్యూటీస్ ఆల్మోస్ట్ 8 hours స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గుడ్ నైట్ స్లీప్, నాట్ డిస్టర్బ్డ్ స్లీప్. అండ్ ఇంకొక స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే మన స్ట్రెస్ లెవెల్ ని బట్టి స్లీప్ టైం కూడా మార్చుకోవాలి. నార్మల్ పర్సన్ కి 8 hours, బాగా స్ట్రెస్ పడే వాళ్ళకి 10 గంటలు కూడా అవసరం పడుతుంది. కానీ వాళ్ళు ఎక్కువ పడుకోలేరు, అసలే పడుకోరు వాళ్ళు. ఆ స్ట్రెస్ వస్తుంది. ఎర్లీ స్లీప్ మ్యాటర్స్. ఇప్పుడు యుఎస్ అటువైపు కూడా మొత్తం ట్రెండ్ అయిపోయింది. ఎర్లీ స్లీప్ 9 కి బెడ్ మీద ఉండాలి. లేవడం వదిలేయండి, ఎప్పుడైనా ఇంకా మీరు 9 కి పడుకుంటే మీరే 5కి లేసుకొచ్చుంటారు కదా. కానీ ఆ 9 గంటలో 8 గంటలో అన్డిస్టర్బ్డ్, మళ్ళీ ఫోన్లు చూసుకుంటూ మెసేజ్లు చూసుకుంటూ కాదు, అన్డిస్టర్బ్డ్ స్లీప్. కుదిరితే ఫోన్ తీసి పక్కకు పడేసేసి బెడ్కో టైం పెట్టుకోండి, 9, అట్లీస్ట్ 9. మెలటోనిన్ అంటాము, ఒక మెలటోనిన్ టాబ్లెట్స్ కూడా తీసుకుంటారు. సో ఆ టాబ్లెట్ జెట్ లాగ్ వచ్చిందంటే అమెరికా నుంచి ఎవరన్నా వస్తే మెలటోనిన్ టాబ్లెట్స్ తీసుకుంటారు, లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి డే అండ్ నైట్ షిఫ్ట్ వల్ల. సో ఈ మెలటోనిన్ అనేది మనం ఎక్కువ స్క్రీన్ చూస్తే పడుకోబోయే ముందు ఆ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మెలటోనిన్ ప్రొడక్షన్ ఉంటే నిద్ర డీప్ స్లీప్ లోకి వెళ్తాం. మనం డీప్ స్లీప్ లోకి వెళ్తే హార్మోన్స్ బాగా వస్తాయి. హార్మోన్స్ బాగా వస్తే వి స్టే యంగ్ ఆల్సో, ఎక్కువ యంగ్ ఉంటాము. సో అదంతా ఇంటర్ కనెక్టెడ్. మన హెల్త్ మంచిగా నిద్రపోయే వాళ్ళు చాలా లెస్ ఏజ్ అవుతారు, స్ట్రెస్ కూడా తక్కువ. అండ్ దే కెన్ హ్యాండిల్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తే కూడా మంచిగా హ్యాండిల్ చేస్తారు. డిప్రెషన్స్ అన్ని వీటిలోకి వెళ్ళలేరు, బికాజ్ వాళ్ళ స్లీప్ సైకిల్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఉంటే ఒక హెల్తీ స్కిన్ మనం చూపించవచ్చు ఆటోమేటిక్ గా. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా హెల్తీ స్కిన్ ఇట్లా సైడ్ లో ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది. సో వన్ ఫైనల్ క్వశ్చన్. సో బేసిక్ అంటే లైక్ చూసే ఆడియన్స్ చాలా మంది ఎన్నో చోట్ల నుంచి చూడొచ్చు, వాళ్ళకి స్కిన్ పరంగా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు ఎంత మనం చేసినంత కన్సైజ్డ్ గా చెప్పాలంటే కరెక్ట్ స్లీప్ సైకిల్ ఉండాలి. ఎంత కొంపలు మునిగిపోయినా ఒక స్లీప్ సైకిల్ అయితే మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ న్యూట్రిషనస్ బ్యాలెన్స్డ్ కుక్డ్ ఫుడ్, మన ముందే కుక్డ్ ఫుడ్, ఎక్కడి నుంచో కుక్ చేసి పొద్దుంది సాయంత్రము, ఈ సిస్టమ్ కొంచెం తగ్గించుకోవాలి. అందరికీ కుదరదు, బట్ చిన్న చిన్న చేంజెస్ చేసుకోగలిగితే ఇది ఫాలో అవ్వాలి. రెగ్యులర్ హైడ్రేషన్, నేను చెప్పినట్లు ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటున్నాను. హైడ్రేషన్ రోజుకి మినిమం 2 times, అడల్ట్స్ అయితే, పిల్లలు అయితే మినిమం 4 times.
ఒక మంచి మాయిశ్చరైజర్ లేదా ఒక సోర్స్ తెలిసిన ఒక ఆయిల్ అండ్ హైజీన్, జనరల్ హైజీన్ అండ్ మెంటల్ కామ్నెస్. మెంటల్గా పీస్ఫుల్గా ఉండాలి. దీనికోసం రోజులో ఒక 20 to 30 minutes ఏదైనా మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ పెట్టుకుంటే మంచిది. మైల్డ్ ఇస్ ఆల్వేస్ బెటర్ బికాజ్ మనం కార్డియాక్ చేస్తున్నట్టు కార్డియాక్ ఎక్సర్సైజెస్ బ్లడ్ ఫ్లో బాగుంటుంది, టాక్సిన్ సర్క్యులేషన్, కిడ్నీలోంచి ఎలిమినేషన్ ఇవన్నీ బాగా అవుతాయి. హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తే అది కూడా మోర్ ఫర్ గర్ల్స్. హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తే దే గో ఇన్ టు స్ట్రెస్, మళ్ళీ స్ట్రెస్ అగైన్ మళ్ళీ మీరు చెప్పినట్టు కార్టిజాల్. అండ్ నేను మీకు ఫస్ట్ లో ఇందాక చెప్పినట్లు ఫేస్ అంతా డీఫ్లేట్ అవుతుందంట కదా, ఎక్కువ జిమ్ చేసే గర్ల్స్ కి ప్రాబ్లం ఉంటది. టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ స్పోర్ట్స్ కూడా అంతే, వాళ్ళకి ఏజ్ త్వరగా కనిపిస్తుంది బికాస్ ఫేస్ అంతా ఇలా వెళ్ళిపోతుంది కదా. అమ్మాయిలకి అబ్బాయిలకైనా సరే కొంచెం స్కిన్ కింద ఇంతని ఫ్యాట్ ఉండాలి, అది ఉంటేనే ఆ యంగ్ లుక్, బేబీ స్కిన్ లుక్ ఉంటది అనమాట. సో ఓవర్ గా ఎక్సర్సైజ్ చేయడం కూడా లుక్ కి బాగోదు, హెల్త్ కి ఇట్స్ different thing. So moderate or mild is enough for normal living. And ఇంకో 2 questions వచ్చాయి, ఏమనుకోకండి. చిన్న క్వశ్చన్స్, మన షార్ట్ కట్ క్వశ్చన్. రోజు కోకోనట్ వాటర్ తాగు, నీ హెల్త్ బాగుంటుంది, నువ్వు మెరిసిపోతావు, సాయి పల్లవి స్కిన్ టోన్ వస్తుంది అంటారు, మీరేమంటారు? కోకోనట్ వాటర్ ఇస్ ఎనీ టైమ్ గుడ్ ఫర్ హెల్త్, తప్పనను, బట్ ఆల్వేస్ కాదు. డైలీ ఆల్వేస్ కాదు, రోజుకో అంటే వీక్ లో ఒక 3 times తీసుకోవచ్చు. అండ్ అది కోకోనట్ లో పొటాషియం బాగా ఉంటుంది, సో పొటాషియం వల్ల స్కిన్ బాగుంటుంది. అండ్ కోకోనట్ వాటర్ కొంచెం చలవ బాడీకి. సో మనం తినే డైట్లు బాగా ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాము, సో ఇది కొంచెం కామ్ డౌన్ చేస్తుంది సిస్టమ్ ని. సో అదొక్క కోకోనట్ వాటరే కాదు, మనం షుగర్స్ తగ్గించినా, ఇంకా పొటాషియం రిచ్ ఫుడ్ తిన్నా, మెగ్నీషియం రిచ్ ఫుడ్ తిన్నా, అన్ని మన స్కిన్ కి ఇది బెటర్. కొంతమంది పొటాషియం వాళ్ళు ఫుడ్ ఎక్కువ తిని మళ్ళీ కోకోనట్ వాటర్ ఎక్కువ తాగేసి హై పొటాషియం ఇస్ అగైన్ బ్యాడ్. సో హైపర్ కెలీమియా అంటాము, మళ్ళీ ఆ కండిషన్ ఇస్ బ్యాడ్ ఫర్ ఎవ్రీథింగ్, బ్యాడ్ ఫర్ హార్ట్ ఆల్సో. సో సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా నేను అందరికీ అదే చెప్తాను. కామనర్స్ కి ఎన్ని గైడ్ లైన్స్ తెలియదు కదా. ఇఫ్ మీరు తీసుకునేది డైరెక్ట్ నేచర్ నుంచి లెస్ ప్రాసెసింగ్ ఉంటే, దాన్ని మీరు మోడరేషన్ లో తీసుకుంటే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. Moderation is important. The key is moderation. And don't laugh this question. ఏం లేదు మేడం, అంటే చాలా మంది అంటారు మదర్స్ పొద్దున్న స్నానం చేసి ఆఫీస్ బాగుంటారు, ఇల్లు వచ్చాక మళ్ళీ స్నానం చేయంటారు. సో అకార్డింగ్ టు యూ 1 time enough or 2 times enough a bath? It depends on their lifestyle. స్కిన్ మెయింటైన్ చేయడానికి 2 సార్లు నష్టం ఏం లేదు, తప్పేం కాదు. లైఫ్ స్టైల్ ని బట్టి మళ్ళీ ఇప్పుడు మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు అన్నారు, ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళేటప్పుడు యూ వాంట్ బి ఫ్రెష్ కంపల్సరీ, దట్స్ ఇట్. వచ్చేటప్పుడు మీరు ఒకవేళ బస్ లో ట్రావెల్ చేశారనుకోండి, బైక్ మీద చేశారనుకోండి, ఎంత డస్ట్ ఉంటుంది అసలు. పోర్స్ మీరు అన్నట్లు ఇంత పోర్స్ క్లాగ్ అయిపోతాయి. సో ఖచ్చితంగా వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో కదా. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకి ఎన్ని వైరస్ బ్యాక్టీరియా ఎక్స్పోజ్ అయి ఉంటారు కదా. సో ఒకసారి వాష్ 2 times of wash a day is good, మంచిది. నాట్ విత్ హాట్ వాటర్, కొంచెం కోల్డ్ టు లూక్ వార్మ్ వాటర్. అండ్ ఆల్సో మళ్ళీ మీరు చెప్పినట్టు ఏది సబ్బు అయితే ఆ సబ్బు కాదు, స్పెసిఫిక్ pH అండ్ మాయిశ్చరైజింగ్ సోప్సే వాడాలి. అండ్ దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి కంపల్సరీ. ఎప్పుడైనా ఒకసారి వాటర్ టచ్ అయిందంటే బాడీకి ఎమ్మటే కుదిరితే, అంటే ఇది ఓసిడి లాగా పెట్టుకోవాలి, కుదిరితే ఓ మాయిశ్చరైజర్ టచ్ కావాలి వెంటనే. అంటే ఒకసారి హ్యాండ్స్ వాష్ చేశారనుకోండి, వెంటనే ఓ మాయిశ్చరైజర్, నేచురల్ ఆయిల్స్ పోతాయి. అట్లా ఇప్పుడు సోప్ తో మనం చేతులు కడుగుతాం కదా, ఇప్పుడు కరోనా అప్పుడైతే ఓ 20 సార్లు కడిగేవాళ్ళు. ప్రతిసారి ఓసారి మాయిశ్చరైజర్ పక్కన పెట్టుకోవాలి, అప్పుడు మీకు ఆ డ్రైనెస్, ఇచ్చినెస్ ఉండవు. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇన్ని టాపిక్స్ ఉన్నా సరే మీకున్న టైంలో చాలా విషయాలు మా ఆడియన్స్ షేర్ చేసుకున్నందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ చూసారు కదండి, అంటే కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ, కాస్మెటిక్ గైనకాలజిస్ట్ కానీ, వాళ్ళు చెప్పే మాటలు ఎందుకు అంత నీట్గా ఉంటాయి, ప్రతి ఒక్క దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అంత నీట్గా ఎలా ఇవ్వగలుగుతారు. అండ్ ఈ ఇంటర్వ్యూలో దీప్తి మేడం కానీ, మాలవిక మేడం కానీ ఇద్దరు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కమెంట్స్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ ఇంటర్వ్యూలో మళ్ళీ దాని మీద ఒక క్వశ్చన్ అయితే తీసుకుందాం. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.